నెక్స్ట్ ఆర్జీ3. సో ఐ మీన్ మీకు అంటే ఎంతమంది 100 మంది అనుకున్నాం కానీ దాదాపు ప్రతి ఏరియాలో ఆల్ ద ఏరియా గేమ్స్ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి ఉన్నారు మీరు. నేనేదో చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు అనుకున్నారు కానీ ఇందాక చెప్పినట్టు భూపాల్పల్లిలో 140 మంది అట్లా ప్రతి ఏరియా ఇది కొత్తగూడెం కానీ మనకు ఎల్లందు కానీ మంగూరు కానీ భూపాల్పల్లి ఆర్జీ మందమర్రి శ్రీరాంపూర్ అండ్ బెల్లంపల్లిలో కూడా దాదాపు మంది ఉన్నారు. నేను కూడా లాస్ట్ లో చాలా విషయాలు కూడా మాట్లాడతాను కంపెనీ గురించి, కంపెనీ భవిష్యత్తు ఎట్లా ఉంది, మనం ఎట్లా పోతాము అనే ఏది మీకు చాలా మంది ఏదో మన పేపర్లు చెప్తాము, స్టేట్మెంట్ ఇస్తాము, వాళ్ళు రాస్తారు. కానీ అట్లా డైరెక్ట్ గా మీతోటి 1000 మందితోటి మనం మాట్లాడడానికి నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సో లాస్ట్ లో నేను ఒక 5 నిమిషాలు మీ అందరితో మాట్లాడతాను. సో అందరు కూడా ఒక వెయిట్ చేస్తే బాగుంటుంది. అందరు ఉన్నారు, ఆసక్తిగా చూస్తున్నారు. డెఫినెట్లీ ఐ విల్ టాక్ టు యూ ఆల్ అండ్ ఐ విల్ ఆల్సో గివ్ ఫైనల్ ఇది కంక్లూడింగ్ రిమార్క్స్ ఇస్తాను. ఇప్పుడు మనము ఆర్జీ3 సార్ నా చిన్న రిక్వెస్ట్, వీళ్ళు ఎక్కువ ఉపద్ఘాతాలు కంటే సార్ కొద్దిగా లెట్ దెమ్ టు కమ్ టు ద పాయింట్ సో దట్ యూ కెన్ సేవ్ ది టైం. సో ఐఎమ్ ఏబుల్ టు సీ సమ్ ఆఫ్ ది వేచెస్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద మీటింగ్. సో నేనేం చెప్తాను సార్, ఇప్పుడు చెప్పిండు వర్క్ కల్చర్ బాగుండాలి, డిసిప్లిన్ బాగుండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, సూపర్వైజర్స్ ఉండాలి, సీనియర్ సూపర్వైజర్ ఉండాలి, ఇలాంటి ఇప్పుడు షూస్ కానీ అన్నారు. మళ్ళీ ఈ విషయాలన్నీ మరి మీతో చెప్పకుండా నిమిషంలోనే మనకు అవకాశం వచ్చిందని వీలైతే ఇంపార్టెంట్ పాయింట్ చేసి 1 నిమిషం చేయండి. ఆ 2 నిమిషాలు చెప్పండి. వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఉన్నాయో చెప్తే మంచి సార్. అంత పాజిటివ్సే కాదు సార్. They should also tell the things which are still not to be corrected. అవి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఎస్ ఇప్పుడు మనము ఎవరిని మనమని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే ల్యాక్స్ ఉన్నాయి, ఏవైతే మన దగ్గర లోపాలు ఉన్నాయి అంటే కదా మోస్ట్ మనం మీటింగ్ లో ఎందుకు కూర్చున్నామంటే లోపాలు సరిదిద్దము, భద్రతని బాధ్యతగా చేపట్టడము, దానిపైన పెట్టాము. దాని మీద దృష్టి పెట్టండి. అందరూ మాట్లాడాలి. ఒక ప్రతి చోట ఒక జిఎం గారు మాట్లాడుతున్నారు, మనకు పిట్ సేఫ్టీ కమిటీ నుంచి మాట్లాడుతున్నారు, ఒకరు వర్క్మెన్ ఇన్స్పెక్టర్ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. సో 1 నిమిషం మాట్లాడండి, ఇంపార్టెంట్ మాట్లాడండి. అట్లా మాట్లాడాలి 5 నిమిషాలు. మన వ్యవస్థలో ఏం లోపాలు చెప్తే బాగుంటాయి సార్. నెక్స్ట్ ఆర్జీ3 సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ సార్. టాప్ మోస్ట్ నుంచి బాటమ్ మోస్ట్ లెవెల్ కూడా సేఫ్టీ మీద కన్సర్న్ అనేది ఒక మంచి మెసేజ్ వెళ్తుంది సార్. అందుకు మీకు ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇంకా ఆర్జీ3 విషయానికి వస్తే మొన్న జరిగిన యాక్సిడెంట్ కేవలం అందరూ అన్నట్లే నెగ్లిజెన్స్ కాంప్లిసెన్స్ సార్. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ నెగ్లిజెన్స్ కాంప్లిసెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఆఫీసర్స్ మనం క్వైట్ లాంగ్ టైం అక్కడ కంటిన్యూ చేస్తున్నాం సార్. OC2 లో there are more than 15 to 20 years lot of officers are working there. దాంతో ఏమవుతుంది అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి కమ్యూనికేషన్ లో గ్యాప్ వస్తుంది. ఎందుకు అంటే మేమందరం వాళ్ళందరూ ఒకప్పుడు కొలీగ్స్, అండర్ వ్యాన్లు, ఈలుగా పనిచేసి తర్వాత బై వర్చ్యూ ఆఫ్ దే ప్రమోషన్ అక్కడే ప్రమోట్ అవ్వడం వల్ల ఒకరి మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది ఎడిషనల్ మేనేజర్ చెప్పాలంటే నాకు మేనేజర్ తెలుసులే, లేకపోతే మేనేజరు ఎడిషనల్ మేనేజర్ తెలుసులే, అన్ని ఆయన చేస్తాడులే. ఇట్లా చివరికి పిఓ వరకు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఒక పని పెట్టే ముందు పని అలా వాళ్ళకి చెప్పాలి, మనం వీఆర్ రెస్పాన్సిబుల్ టు టెల్ అనేది మిస్ అవుతుంది సార్. ఆ మిస్ అవ్వడం వల్లే ఎవరో పని పెట్టేశారు. ఈ పిహెచ్డి ఆ రోజుని ఈ పని పెట్టేశాడు, ఎడిషనల్ మేనేజర్ తెలుసు. కానీ ఎడిషనల్ మేనేజర్కి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, నేను 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా కదా అన్ని నాకు తెలుసు అని చెప్పని. అది కనీసం అక్కడ ఇన్స్పెక్షన్ కూడా సెకండ్ షిఫ్ట్ లో చేయడానికి కూడా ఆయన సాహసించలేదు. అంటే నాకు తెలుసు ఎన్నోసార్లు ఇట్లాంటి పనులు చేసాము అనే ఆ మిస్సింగ్ వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది తప్ప అసలు ఆ యాక్సిడెంట్ జరగాల్సింది కాదు, జరగడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు సార్. కాబట్టి నా ప్లీ ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 5 years కి ఆఫీసర్స్ కనీసం పక్క మైన్ కన్నా ట్రాన్స్ఫర్ చేయండి సార్, లేదా పక్క ఏరియా ట్రాన్స్ఫర్ చేయండి. దాంతో ఏముందంటే కొత్త వాళ్ళు రావడం వల్ల అందరికీ ఒక భయం ఉంటుంది. ఏది అరే ఈ రోజు నేను మా మేనేజర్ కొత్త ఆయన అని చెప్పబోతే నన్ను కోప్పడతాడేమో, లేదు మా పిఓ కొత్త ఆయన యాటిట్యూడ్ అందరూ కోప్పడతాడేమో అని ఒక భయంతో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎవరో అలర్ట్ చేస్తారు.
ఈ పని పెట్టుకున్నావు అని తెలిసినప్పుడు అని సూపర్వైజర్ పెట్టు కన్నప్పుడు ఒక ఈయన పెట్టు క్యాప్ తీసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. వాళ్ళు అక్కడే ఉండటం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటెన్సీ is being developed and negligence is also overconfidence is causing such some of the such accidents. And one more point is ఈ సూపర్వైజర్స్ అండర్వేర్ ఇంజనీర్లు లేరు అని మనం అనుకుంటున్నాం. అసలు డాక్టర్స్ లాగా వీళ్ళను కూడా ఆఫ్లోడింగ్ లో కన్సాలిడేటెడ్ పేమెంట్ మీద అపాయింట్ చేసుకుంటే కొంతవరకు ఈ ప్రాబ్లమ్ టెంపరీగా సాల్వ్ అవుతుందేమో సార్. ఇది ఒక వే అవుట్ ఏమో అనిపించింది. దిస్ టూ ఐ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న ఇంటరప్షన్. నెక్స్ట్ మంచి మాట చెప్పారు. నెక్స్ట్ వి గో టు పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్ ఒకరు అంతే వర్క్ మేనేజ్మెంట్ ఒకరు మాట్లాడించండి. సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సాంబశివారెడ్డి, ఈబీ ఫిట్టర్ కమ్ మెకానిక్. సార్ చెప్పాడు, ఇప్పుడు జీఎం గారు చెప్పినట్టు నాకైతే ఎందుకంటే మేము ప్రతి రోజు సేఫ్టీ విషయంలో చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రతి వర్క్ పెట్టినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. మేము సేఫ్టీ కమిటీ మెంబర్స్ గా ఎవ్రీ మంత్ అందరి కార్మికులను కలిసి వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయి వాళ్ళ సెక్షన్ లో అక్కడ అవి తెలుసుకొని వాటిని మళ్ళీ నెక్స్ట్ వరకు వాటిని రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. మొన్న జరిగిన సంఘటన మాత్రం దురదృష్టవశాత్తు అది ప్రకృతి వైపరీత్యంగానే అనుకుంటున్నాం మేము. కాకపోతే సార్ చెప్పినట్టు కొంత నెగ్లెక్ట్స్ కూడా ఉండొచ్చు, కానీ 100% సేఫ్టీ పరంగా మాత్రం కాంప్రమైజ్ అయ్యే పద్ధతి లేదు. నేను ఓసీలో చేయబట్టి 30 సంవత్సరాలు, ఈ రోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అంతర్గంలో 6 సంవత్సరాలు చేశాను, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అంటే మన బాధ్యత మనం కంపల్సరీ, నా రక్షణ నా బాధ్యత, అలాగే నా కుటుంబ బాధ్యత. అది ఏంటంటే సేఫ్టీ అనేది ఇక్కడ నా దగ్గర వర్క్ దగ్గరనే కాదు, ఇంటి దగ్గర నుంచి మొదలు కావాలి అని ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు. అది 100% నిజం. అది లైఫ్ లో అది ఒక అలవాటుగా చేసుకుంటే అసలు ప్రమాదం అంటూ మన దగ్గరికి రాకపోవచ్చు. దయచేసి ఇది అందరూ కొంచెం ఫాలో అయితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్ నమస్కారం సార్. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం సింగరామలయం ప్రకటనగా చేపడుతున్నందుకు మా కార్మిక లోకం తరఫున మీకు జేజేలు పలుకుతున్నాం సార్. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్. నా పేరు వెంకటరాజం, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్, ఫోర్మెన్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ గా బేస్ వర్క్ షాప్ C1 లో చేస్తున్నాను సార్. ఈ కార్యక్రమానికి మాకు అర్థమైన విషయం ఏంటంటే సార్, జీరో ఆర్మ్ అవర్ ఆర్మ్ అనేది ఒక ఇదంటే మాకు అర్థమైంది సార్. ఇది మనం సాధించాలంటే ప్రతి ఉద్యోగి కూడా తనకు తానుగా నా రక్షణకు నేనే బాధ్యుడినై, నా రక్షణే నా కుటుంబ రక్షణ నినాదంతో పనిచేయాలి సార్. పని ప్రారంభించే ముందు ప్రతి పని గురించిన SOPని తప్పకుండా చదవాలి మరియు పాటించాలి సార్. కింది వరకు ఈవెన్ బదిలీ వర్కర్తో సహా అది పాటించినట్లయితే మనకి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది సార్. అలాగే పని స్థలాల్లో ఏదైనా అన్సేఫ్ కండిషన్స్ ఏదైనా గమనించినట్లయితే అక్కడ పనిచేసే ఉద్యోగి కానీ లేదా సూపర్వైజర్ కానీ ఆ పని అవసరమైన చోటు ఆపి అయినా సరే తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతనే మళ్ళీ పని పునఃప్రారంభించాలని నా ఉద్దేశం సార్. అలాగే నాన్ రొటీన్ వర్క్స్ అంటే రెగ్యులర్ గా చేపట్టే పనులు కాకుండా కొత్తగా ఏదైనా పని మనము తీసుకునే ముందు దానికి సంబంధించిన వర్క్ పర్మిట్ తీసుకొని దానికి బాధ్యులను గుర్తించినట్లయితే కూడా మనం ప్రమాదాలను నివారించవచ్చు సార్. సూపర్వైజర్స్ శారీరక శ్రమ చేయడం లేదా మ్యాన్ పవర్ షార్టేజ్ విషయంలో ఆయన మైండ్ డైవర్ట్ కాకుండా ఆయనకు సేఫ్టీ మీదనే ఫోకస్ చేసే అవకాశాన్ని కల్పించినట్లయితే కూడా మనం ఈ ప్రమాదాలను నివారించవచ్చు సార్. సాధ్యమైనంత వరకు సూపర్వైజర్ అనేవాడు లేకుండా ఏ పనిని కూడా చేయకపోయినట్లయితే కూడా మనము మన గోల్ను సాధించవచ్చు సార్. ఇంకొక విషయం సార్, తొందరగా పని పూర్తి చేయాలనే తాపత్రయం కాకుండా రక్షణ కోసమే తప్పించి పనిచేసినట్లయితే కూడా మనం ఈ ప్రమాదాలను నివారించడానికి చాలా అవకాశం ఉన్నాయి సార్. మనం అనుకుంటున్నాం, సోదరులందరూ చెప్పారు మ్యాన్ ఎర్రర్, హ్యుమానిటీ, నెగ్లిజెన్సీ అని చెప్తున్నారు సార్. అది పని తొందరగా చేయాలన్న తపన ఉన్నప్పుడు ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సార్. అలాగే సూపర్వైజర్స్ టెక్నీషియన్స్ ని కొరత లేకుండా మేనేజ్మెంట్ కూడా సరి అయిన చర్యలు తీసుకోవాలి సార్. అలాగే ఈ హెమ్ మీద పనిచేసే టెక్నీషియన్స్ కి
తర్వాత హైడ్రాలిక్ టార్క్ మిషన్స్ కానివ్వండి, న్యూమాటిక్ గన్స్ అందుబాటులో ఉంచాలి. వాటిపైన తగిన ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఈ శిక్షణ ఇచ్చి ఈ టెక్నీషియన్స్ ని వర్క్ ఎంగేజ్ చేసినట్లయితే తప్పకుండా మనము ఈ ప్రమాదాలను నివారించవచ్చు సార్. మెయిన్ గా కింది వరకు ఇది వెళ్ళాలి సార్, చర్చ విస్తృతంగా చర్చ జరగాలి సార్. మనం సేఫ్టీ మేనేజ్మెంట్ సంబంధించిన ప్లాన్స్ ని మనం చదువుకోవడమే కాకుండా విస్తృతంగా మౌత్ పబ్లిసిటీ జరగాలి సార్. ప్రతి పిట్ మీద, ప్రతి డిపార్ట్మెంట్ మీద మౌత్ పబ్లిసిటీ అనేది జరిగినట్లయితే తప్పకుండా మీ తపన సింగరేణి యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో జీరో అనేది తప్పకుండా సాధిస్తాం సార్. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మంచి విషయాలు, మంచి పాయింట్స్ చెప్పారు మీరు. ఏమంటారు ఏమంటారా వెంకటేశ్వరరావు సార్? గుడ్ ఈవినింగ్ సార్. మేము 37 years ఎక్స్పీరియన్స్ లో సిఎన్ఎండి గారు డైరెక్టర్స్ ఈ స్థాయిలో ఇంతవరకు ఇట్లా అవేర్నెస్ తీసుకురావడం అనేది వెళ్ళలేదు సార్. ఇంత కన్సర్న్ మీరు చూపిస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అడ్రియాలా ఇది ఇన్స్టిట్యూషన్ సార్, ఇక్కడ లేని సమస్య లేదు సార్. మేము ఎంతమంది సమస్యలు వచ్చిందా నా తరఫున మీరు మొత్తం మా దగ్గర ఇస్తున్నారు సార్. అసలు మైండ్ అంటే ఏంటి, కష్టాలు ఏంటి అనేది మా దగ్గర ఉన్న 300 మంది మీరు పోస్ట్ బదిలిస్తూ అన్ని తెలుస్తాయి సార్. మిగతా మైండ్ ఏంటి, అసలు రియల్ మైండ్ మేము ఇటువంటి మైండ్ లోనే మొదటి నుంచి చేస్తూ వచ్చాం సార్. అట్లీస్ట్ మన సెకండరీ కాలేజ్ లో ఈ స్థాయి ఒక మైండ్ ఉంది, ఇక్కడ కూడా పనిచేస్తే మన కష్టం సుఖం తెలుస్తుందని మీరు తీసుకున్న నిర్ణయం. అది 2 నెలలు కావచ్చు, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయారు, కానీ ఇట్స్ ఏ గుడ్ డ్రైవ్ సార్. చిన్న వినపో సార్, దయచేసి ఆఫీసర్లు కూడా అట్లే వేయండి సార్. వేస్తే మనం మిగతా మైండ్లు అసలు రియల్ గా మైండింగ్ కష్టాలు తెలుస్తాయి. విషయం ఏంటంటే ఇక్కడ షార్ట్ కంట్రోల్ మెయిన్ ఇష్యూ సార్, తర్వాత వెంటిలేషన్ సార్, తర్వాత వాటర్ ఆల్రెడీ చాలా రకరకాల డిఫికల్టీస్ సార్. అవన్నీ కూడా మేము నేర్పుతున్నాం సార్, కొత్త వాళ్ళందరూ నేర్పుతున్నాం సార్. ఖచ్చితంగా మా దగ్గర నుంచి బయటకు వచ్చిన వాడు కంపెనీకి ఒక వాల్యూ ఎడిషన్ అవుతాడు సార్. కొన్ని నెలల పాటు మా దగ్గర వేస్తే మంచిదని మా వచ్చిన రిక్వెస్ట్ సార్. మా దగ్గర ఉన్న బ్లాక్ స్పాట్స్ మీకు తెలుసు సార్. మాకు మెయిన్ గా షార్ట్ కంట్రోల్ సార్. ఒక సంవత్సరం 3 కోల్పోయాం, ఒక సంవత్సరం అంత రెస్క్లో 1 కోల్పోయాం. ఆ తర్వాత పెద్దగా ఏం లేవు కానీ బట్ ఇట్స్ 2 క్లే బ్యాండ్ నుండి 1 సిమ్ లో లాంగ్ వాల్ పెట్టడం వల్ల బాగా చికాకు ఉంది సార్. మాకు 200-250 mm డైలేషన్ రావడం అనేది మా మైండ్ లో కామన్ సార్. అది మేము చాలా గట్టిగా ధైర్యంగా ఉండి మైండ్ నడుపుతున్నాము. దానికైతే చెక్ పెట్టాం సార్ మీ అందరి సహకారంతో, గౌరవ ఎండి గారు, తర్వాత డైరెక్టర్ గారు, డైరెక్టర్ అందరూ దానికి గట్టిగా కేబుల్ హోల్డింగ్ అనే దాంట్లో మేము రూపాయలు అనేది ఆల్మోస్ట్ అవాయిడ్ చేయగలిగాం సార్. ఇంకా దాన్ని ఇంకా ఫర్దర్ ఇంకా డీప్ పోతున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ కేబుల్ ట్రస్సెస్ సార్. మంచిగా ఈ 2 సపోర్ట్ సిస్టమ్ తోనే అడ్మియాల రూపాయలు అనేది ఇట్స్ ఏ వన్స్ అపాన్ ఎ టైం హిస్టరీ అవుతుంది సార్. అదొకటి గట్టిగా చేస్తున్నాం సార్. ఈ వెంటిలేషన్ హాస్పిటల్ మేము చెప్పాల్సింది లేదు సార్, మీకు తెలిసింది. మేము కష్టాలు ఉన్నాయి కానీ మేనేజ్ చేస్తున్నాము. మెయిన్ గా మా దగ్గర ఇన్ఎక్స్పీరియన్స్ కూడా బాగా మ్యాటర్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ మన ఆర్చిద్రీజిఎం గారు చెప్పినట్టు నా దగ్గర ఫ్రీక్వెంట్ ట్రాన్స్మిట్ మా ప్రాజెక్ట్ నడవదు సార్. సో నేర్చుకుంటారు, గట్టిగా నేర్చుకున్నాక మళ్ళీ పట్టుకోవడం సార్. దాంతో మళ్ళీ అగైన్ రిపీట్ ఆయన అన్ని నేర్చుకున్నాక ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు టెక్నీషియన్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, నాకు కొంచెం కంపెనీ సపోర్ట్ కావాలి సార్. మేము ఎంతైనా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం సార్. నా దగ్గర ఉన్న 67 మంది ఆఫీసర్లు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అట్లాగే ఇంజనీరింగ్ సైడ్ సార్ ఏదైనా టెక్నాలజీ నేర్చుకున్నాక ఎక్కడ సింగిల్ ఉన్న యూనిక్ మైండ్ సార్. ఇక్కడ ఉన్న కార్డ్కో, లాంగ్ వాల్, హోల్డర్ మైండ్, మిగతా పంప్స్ కానీ మన సిగ్నల్ లెక్కలు మీరు ఇవన్నీ నేర్చుకున్నాక కొద్దిగా పనిచేసే టైంలో మనం చూస్తే సేఫ్టీకి చాలా ఉపయోగపడుతుంది సార్. నేను ఎక్కువ మాట్లాడాను సార్. మేమైతే డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. లాస్ట్ ఇయర్ ఓన్లీ అనుకోండి సార్. సేఫ్టీ అనేది ఎవ్రీడే ఒక 2 సీరియస్ థింగ్స్ ఉన్నాయి, ఒక రిపోర్టబుల్ అయింది సార్. అవి కూడా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటేది, అది కూడా కేర్ తీసుకుంటాం సార్. బాగా మాకున్న వన్ ఆఫ్ ది మెయిన్ కన్సర్న్ సార్ హ్యాండ్ రైటింగ్ దగ్గర విపరీతంగా ప్రాబ్లం ఉంటుంది సార్. వచ్చిన జనానికి మా మ్యానేజింగ్ సిస్టమ్ సరిపోవట్లేదు. వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్. ఇది కంట్రోల్ చేస్తుంది సార్ ఫ్యూచర్ లో డిఫరెంట్ ఫార్మ్స్. డెఫినెట్గా విల్ టేక్ లాట్ ఆఫ్ కేర్ సార్. రిక్వెస్ట్ సపోర్ట్ వాట్ ఎవర్ యువర్ గివింగ్ దిస్ కంటిన్యూ సేమ్ సార్. అండ్ వీఆర్ సాల్వేజింగ్ టైంలో ఉన్నాం సార్. కొంచెం ఇంకా కష్టాలు ఉన్నాయి, తప్పకుండా గెట్ ఆన్ అవుతుంది సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ సార్. ఇట్స్ ఎ వండర్ఫుల్ అవేర్నెస్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ రెగ్యులేషన్ లో క్లియర్ సేఫ్టీ నా బాధ్యత 114 రెగ్యులేషన్ 1957 ఉంది సార్. రివైజ్ దాంట్లో కూడా పెట్టారు సార్. డిఎంఎస్ సైడ్ నుంచి వెరీ క్లియర్. ఇందాక ఎవరు 10 మనిషి అన్నారు సూపర్వైజర్ పని. ఇప్పుడు అంతా ఇంజనీర్స్ సార్ 100 మంది నుంచి ఉంటే ఒక్కడు సార్
10th క్లాస్ మొత్తం ప్లస్ డిగ్రీ. వాళ్ళకి ఏ సూపర్వైజర్ అవసరం లేదు సార్. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చేతిలో కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ పెట్టి దాని ప్రకారం పనిచేయాలి. చేస్తే యాక్సిడెంట్స్ అనేది అస్సలు జరగదు. బయట కోట్ల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? ఎంత ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? మనం ట్రైనింగ్ రీట్రైనింగ్ మొత్తం జీవితాంతం ట్రైనింగ్ ఇస్తూనే ఉంది. అయినా కానీ ఇంకా నాకు తెలియదు నాకు సూపర్వైజర్ కావాలి, నేను అది కావాలనుకుంటే అది ఓన్లీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే కర్ర ఏదైతే ఉంది సార్, ఆ కర్ర సిస్టమ్ ఇంకా నడతాం సార్ మన కర్ర. వాళ్ళ కర్రలో టక్ టక్ కొడితే లేచేవాడు, పని చేసేవాడు, మళ్ళీ ఆ కర్ర బాగుంది మళ్ళీ ఏదైతే. ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ సార్. ఎవరికి ట్రైనింగ్ ఒకసారి ఇచ్చేవాడు సర్వీస్. ఇది మా వినపం సార్. చాలా మంది వింటున్నారు కదా మన కార్మిక సోదరులు, యూనియన్ సోదరులు కూడా. సూపర్వైజర్ ఆఫీసర్ చెప్తేనే ఉండి చేస్తారనే పరిస్థితి అయితే ఉండదు సార్. ఒకసారి వాళ్ళు చెప్పామంటే ఆ పర్సన్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా యాక్సిడెంట్ తగ్గుతాయి సార్. 5 బ్యాటలు తీసుకొచ్చారు సార్. ఒకప్పుడు 20+ ఉండేవి. ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఇవి కూడా ఫ్రీక్ యాక్సిడెంట్ సార్. మీరు ఇందాకన్నా వెరీ ఫ్రీక్ యాక్సిడెంట్. సో అందరికి మా వినపోయిందండి సార్. మన సింగరేణి అన్నింటిలో అగ్రహంగా ఉన్నాం సార్. ఇందాక డైరెక్టర్ సార్లు మీరు చెప్పినట్టు ఇందులో కూడా అగ్రహంగా ఉండాలి సార్. అండ్ మనం అన్ని రిపోర్ట్ చేస్తాం సార్. మనం వెనకపోవడం 44 యాక్సిడెంట్ సాలిడ్ గా పక్క అయినాయి సార్. కానీ రిపోర్ట్ చేయని వాళ్ళతో కూడా మనం కంపేర్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది సార్. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, వీఆర్ రిపోర్టింగ్ ఎవ్రీ ఇయర్. దాంతో మన నెంబర్ కనపడుతుంది సార్. అయినా సరే ప్రాక్టీస్ ఫ్యాక్ట్ దీన్ని తగ్గడానికి బట్టి పూర్తి కృషి చేస్తాం సార్. ఫ్రమ్ అడ్రియల్ సైడ్ we assure you sir for better safety. Thank you very much. I request all. Sir, is Rajendra sir? Sir, yeah, very good evening to one and all. Sir, this is Rajendra sir. I am a safety committee member, and I feel it is a great honor to speak in front of all dignitaries, sir. And why? Because అయితే చాలా బాటం లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ సార్. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే నాలాంటి వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం రావడం సార్. అయితే మన ఏపీకి వచ్చేస్తే కాస్ట్ ఫ్రమ్ 10 years నుంచి 2018 వరకు ఒక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా లేదు సార్. ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్. బట్ బై అన్ఫార్చునేట్ 2019 లో 1, 2020 లో 1, 2022 లో 3 సార్. అండ్ లాస్ట్ ఇయర్ ఒక 2023 లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది సార్. అది కూడా జస్ట్ అందరు చెప్పినట్టే మానవ తప్పిదం వల్లనే ఎఫ్ఎల్ ఆపరేటర్ వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల పెద్ద ప్రమాదం జరిగింది సార్. అంటే మన అయితే జస్ట్ దీంతో పాటు అయితే చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సార్. ఇప్పుడు మన ఏపీకి వచ్చేస్తే దాదాపుగా ఒక 80% మెంబర్స్ సార్ మొత్తం న్యూ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. కొద్దిగా అనుభవం ఏమనేటువంటి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మన ఏపీలో ఉన్నటువంటి మెంబర్స్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్, రీసెంట్ గా రిక్రూట్ అయిన వాళ్ళు సార్ చెప్పినట్టు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డిగ్రీ హోల్డర్స్, వెరీ టాలెంటెడ్ మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళకు అనుభవం అంటే అనుభవమే సరైన జ్ఞానం అనే ఉద్దేశంతో చెప్తున్నాను సార్. బయట డిగ్రీ హోల్డర్స్ కన్నా ఏదో డిప్లొమా చేసిన వాళ్ళకన్నా సార్ అనుభవంతో వచ్చిన వాళ్ళకి స్టాట్యూటరీ ట్రైనింగ్ ఇచ్చేసారు, చట్టబద్ధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి పదోన్నతులు కల్పిస్తే మనం కొంతవరకు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయొచ్చు సార్. ఇంకో విషయానికి వచ్చేస్తే సార్ రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. దాని ఏంటంటే చిన్న విషయాలు సార్. ప్రతి ఒక్కరికి కూడా ప్రథమ చికిత్స గురించి అవగాహన ఉండాలి సార్. ఇప్పుడు బయట అంటే ఆన్ ది స్పాట్ లో మనం హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం, కానీ మైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన సింగరేణిలోనే అతిపెద్ద మైన్ సార్ మాది. మైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బయటికి రావడానికి మినిమం 45 minutes 1 hour దాకా పడుతుంది సార్. మరి అంతవరకు మనం ట్రీట్మెంట్ కనీసం ప్రథమ చికిత్స అనేది అందరికీ తెలిసి ఉండాలని దాని మీద ఒకటి అవగాహన ఏర్పాటు చేయండి సార్. నేను రీసెంట్ గా ప్రథమ చికిత్స చేయడం వల్లనే ఒక క్యాండిడేట్ సేవ్ అయింది సార్. అంటే అది కూడా మేజర్ పాయింట్ కింద నేను అనుకుంటున్నా సార్. ఇంకోటి సార్ మా చాలా లోతైన బావి కాబట్టి అందులో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఫైర్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, వెంటిలేషన్ వల్ల కావచ్చు. దీనిపైన మా ఏజెంట్ సార్ కానీ మా సేఫ్టీ మెంబర్స్ కానీ అందరు సార్ ఎప్పటికప్పుడు చాలా మంచి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక 1 year లోనే సార్ చాలా వరకు నేర్చుకున్నా సార్. ఇప్పుడు మన జిఎన్ సార్ చెప్పినట్టు మిగతా మైళ్ళలో 10 సంవత్సరాలు పనిచేస్తే ఎంతైతే అనుభవం వస్తుందో మా ఏజ్లో 1 year పనిచేస్తే అంత అనుభవం వస్తుంది సార్. ఒకసారి ఇంకొక విషయం సార్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా ఉండాలంటే మన ఫ్యామిలీ కూడా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటేనే మనం ప్రశాంతంగా వచ్చి పని చేయగలుగుతాం సార్. కాబట్టి ఇక్కడ లోకల్ సిటీ స్కాన్ ప్రాబ్లం అంటే చిన్న సిటీ స్కాన్ కూడా ఎక్కడో జిల్లాను వదిలిపెట్టి కరీంనగర్ ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది సార్. కనీసం ప్రతి ఏరియాలో ఒక సిటీ స్కాన్, ఒక 11 సిటీ స్కాన్ చాలా చిన్న సార్. ఇప్పుడు మనం ఎవరెవరికో లక్షలు డొనేట్ చేస్తున్నాం సార్, కానీ మన ఎంప్లాయీస్ కోసం మన కోసం ఒక సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నా సార్. అండ్ ఇంకొక విషయం సార్, గత కొన్ని సంవత్సరాలు చూస్తే మొత్తం మా ఏపీ మైన్ లో సార్ 6 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయినాయి, కానీ ఈ ఒక్క 2 months లోనే సార్ మైన్ కంటే బయట వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు సార్, బికాస్ ఆఫ్ హెల్మెట్ ఓన్లీ సార్. హెల్మెట్, ఆల్కహాల్ డ్రింకింగ్ సార్. దీన్ని స్ట్రిక్ట్ గా మా సారు మైన్ లోపల గేట్ పెట్టి మరీ హెల్మెట్ లేని వాళ్ళను రానియకుండా సార్ అవి బయట జరుగుతున్నాయి సార్. దానిపైన కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి కొద్దిగా దానిపైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజేంద్ర. వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ సార్. ప్రియాంకర్బి గారికి శుభ సాయంకాలం. అలాగే డైరెక్టర్ గారికి, సీఎం గారికి, సిఓ గారికి, అధికారులందరికీ. ఏఎల్పి గనిలో ముఖ్యంగా రక్షణ పరమైన విషయాలపై మేనేజర్ గారు, సేఫ్ ఆఫీసర్ గారు, సిఓ గారు రెగ్యులర్ గా మాకు సూచనలు ఇస్తున్నారు. ఎస్ఓపి, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ టైంలో పని విధానం ఎలా ఉండాలి, ఎలాంటి పని, ఎలాంటి అబ్జెక్టివ్లు సూపర్వైజర్ తో డిస్కస్ చేయడం కానీ, అధికారులతో డిస్కస్ చేయడం కానీ జరుగుతున్నది. ఈ విషయంలో కొంత మా దగ్గర కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ఉండడం జరిగింది సార్. ఎక్కువ 80% వారికి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్స్ కానీ, ఇంకా పని విధానంలో కొంత సీనియర్ కార్మికులు కొంత తక్కువగా ఉండడం వల్ల కొంత అవగాహన లోపిస్తున్నాం సార్. ఆ విషయంలో మేము ఆ సేఫ్టీ కంపెనీలో డిస్కస్ చేస్తున్నాం. మా పై అధికారులు కూడా మాకు తగిన సూచనలు ఇస్తే ప్రమాదాలు జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. ఈ విషయంలో ముఖ్యంగా రకరకాల ఆపరేషన్ జరుగుతా ఉన్నాయి సార్. ఏఎల్పీలో లాంగ్వాలు కాకపోతే ఇది కొద్దిగా సూపర్వైజర్లు తక్కువగా ఉండడం, టెక్నీషియన్లు కొంత తక్కువగా ఉన్నారు సార్. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే కొద్దిగా యాబ్సెంటిజం ఉన్నారు సార్. ఈ యాబ్సెంటిజం ని కొద్దిగా ఏ విధంగా చేసి ఆల్రెడీ చాలా సార్లు జిఎం గారు, డిఓ గారు రకరకాల సమావేశాలు ఏర్పాటు చేసి వాటితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు ఏ రకమైన ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉందా, ఇంకా వేరే రకాల ఇష్యూస్ ఉన్నాయా, ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా, వాటన్నిటి మీద మాట్లాడి మ్యాక్సిమం మాకు రావడానికి ప్రయత్నం జరుగుతున్నది. కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నా సార్. అది మాకు మైన్ అబౌవ్ 600 meters అబౌవ్ డెప్త్ లో ఉన్నా సార్. మేము 3 మ్యానేజింగ్ చైన్ లిఫ్ట్ సిస్టమ్ లో పోతున్నాం సార్ లోపలికి. సార్ మీకు ఒక విజ్ఞప్తి సార్, మాకు మ్యాన్ మైనింగ్ షాప్ లో ప్రొవైడ్ చేయాలని మేము మా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఒకటి టెక్నీషియన్స్, సూపర్వైజర్స్ కొంత స్టాఫ్ పెంచాలని మా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Particularly CNMD sir and other directors for arranging this meeting sir. This is a historical day. లో ఎప్పుడు కూడా ఇటువంటి చర్చ జరగలేదు సార్ ఇంతమంది అటెండెన్స్ లో. ఇదేంటంటే మన టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ టువర్డ్స్ సేఫ్టీ అన్నది షోకేస్ అవుతుంది సార్ దీనివల్ల. ఎందుకంటే మేము కూడా గమనించాము ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత ఎంత వర్రీ ఉన్నదో అందరికి. సో మీరు కూడా చాలా వర్రీ అయ్యారు. దానివల్ల మాకు కూడా ఆఫీస్ వచ్చింది. తర్వాత డైరెక్టర్స్ గారు కూడా విజిట్ కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పర్టికులర్ గా సేఫ్టీ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇన్స్పెక్షన్స్ కూడా చేసి దాంట్లో చాలా ఫోకస్డ్ గా చెప్పిన విషయాలు ఉన్నాయి సార్. ఎందుకంటే సేఫ్టీ అన్నది ఇప్పుడున్న సినారియోలో అది టాప్ ప్రియారిటీ అన్నది అందరికి తెలియాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా రక్షణ అన్నది గనిలో పనిలో అన్నది మన నినాదం సార్. యాక్చువల్ గా అంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా రక్షణ అన్నది ఉండాలి అన్నది మనం పని చేసేటప్పుడు కానీ, ఇన్స్పెక్షన్స్ లో కానీ అన్నిటిలో కూడా ముందు దానికి టాప్ ప్రియారిటీ మనసులో పెట్టుకొని వెళ్ళాలి సార్. అలాగే మనం పనిచేసే గనిలో కానీ, పని ప్రదేశంలో కానీ, మనం చేసే పని విధానంలో కానీ మెయిన్ టాప్ ప్రియారిటీ అయితే ఫస్ట్ సేఫ్టీ ఉండాలి సార్. దాని తర్వాతనే ప్రొడక్షన్ వస్తుంది. సో అటువంటిది ప్రతి ఒక్కరి యాటిట్యూడ్ సేఫ్ యాటిట్యూడ్, సేఫ్ వర్క్ ప్లేస్ అండ్ సేఫ్ వర్కింగ్ మెథడ్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ సార్ మా ఉద్దేశం. ఇది టాప్ మేనేజ్మెంట్ నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు కూడా ప్రతి సింగరేణియన్ కూడా దీన్ని పాటించినట్టయితే మెయిన్ గా రక్షణ అయిపోతుంది సార్. దీంట్లో ఏంటంటే మేము గమనించింది కూడా ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ లో వెళ్ళినప్పుడు
మన అవైలబిలిటీ అన్నది అక్కడ వర్తమానికి అవసరం సార్. అంటే ఇంక్లూడింగ్ జనరల్ ఏరియాలో ఉన్నప్పుడు కానీ, అలాగే మైన్ స్థాయి ఉద్యోగస్తులు ఉన్నప్పుడు డెఫినెట్ గా చిన్న సమస్య ఉన్నా కానీ వర్కర్ వచ్చి ఇంట్రాక్ట్ అవుతాడు, మన అవైలబిలిటీ ఉంటే వచ్చి చెప్తాడు. సో ఇప్పుడు పిట్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ అవుతున్నాయి, వాళ్ళు మంత్లీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, దాంట్లో డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎవ్రీడే కూడా వీళ్ళు అక్కడ పనిచేసే పని స్థలాల్లో పోటీ వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యి ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఏ స్థాయికి అని అంటే మేనేజర్ స్థాయికి తీసుకురావచ్చు, అక్కడ సాల్వ్ కాకపోతే ప్రైవేట్ ఆఫీసర్ ఏజెంట్ స్థాయికి, లేదంటే జనరల్ మేనేజర్ స్థాయికి తీసుకొస్తే డెఫినెట్ గా అక్కడైతే మాత్రం రెస్పాండ్ అవుతాం. అది అందరికీ విజ్ఞప్తి చేసేదంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ కానీ, మైన్స్ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళు పనిచేసేటప్పుడు గమనించినటువంటి ఆ పని స్థలాల్లో కానీ తోటి కార్మికులు కానీ మిగిలిన ఎవరైనా చెప్పిన విషయాలన్నీ కూడా మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి, కాకపోతే కనీసం టాప్ మేనేజ్మెంట్ నా వరకు తీసుకొస్తే ఖచ్చితంగా అవి ఫోకస్ చేసి సాల్వ్ చేసే ఉద్దేశంతో ఉంటాం సార్. సో అది చాలా మట్టుగా ఇక్కడ జరుగుతుంటారు. వాళ్ళు అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చెప్తారు. సో అది మెయిన్ గా పిట్ సేఫ్టీ కమిటీ ద్వారా, అలాగే ప్రతి ఒక్కరి ద్వారా కూడా తెలుసుకుంటూ ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన పనితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీలో ఉన్న పని స్థలంలో కూడా ఫోకస్ గా ఇన్స్పెక్షన్ చేసి అది వాళ్ళు సరి చేసేది అయితే వాళ్ళు సరి చేయాలి, లేదంటే సంబంధించిన వాళ్ళకి తెలియజేయాలన్నది నాకు ఉద్దేశం సార్. సో దీన్ని గమనించి ఇదే విధంగా ముందుకు సాగుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి తీస్తామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. సో ఇప్పుడు ఈ సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ ని ఒకరు మాట్లాడిస్తాం సార్. థ్యాంక్ యూ ఎస్పీ. ఇప్పటి నా సర్వీస్ 30 సంవత్సరాలు అవుతాను సార్. ఎంతో మంది సిఎన్డబ్ల్యూలా చూసినాం, కానీ కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సిఎన్డబ్ల్యూగా మీకు నా తెలుసు వచ్చి పాదాభివందనం చేస్తున్నా సార్. అంత గొప్ప సిఎన్డబ్ల్యూని చూడలేదు. కానీ మేము రక్షణ అనేది మా జిఎం గారు చెప్పిన విధంగా జిఎం గారు ఆదేశాలు ఇస్తే మా ఎస్ఓపీలనే మేము యాడ్ చేసుకున్నాం సార్. ఇంటి దగ్గర నుండే అని మా పిఓ గారు, మేనేజర్ గారు, మా సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మేము ఎస్ఓపీలనే పొద్దుగాల డిస్ట్రిబ్యూషన్ దగ్గరనే చదువుకుంటాం సార్. ఖచ్చితంగా ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఎల్లిగా బయలుదేరాలి, హెల్మెట్ లేకుండా రావద్దు, కారు డ్రైవింగ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ లేకుండా రావద్దు. మాట్లాడుతున్నారు. రక్షణతోటే చేస్తున్నాం సార్. ఇది ఖచ్చితంగా మేము మా పని యూట్యూబ్ మీ వాయిస్ రావట్లేదు, చూడండి ఒకసారి. సార్ మాది మేము ఖచ్చితంగా రక్షణతోటే పనిచేస్తాం సార్. చిన్న విన్నపం ఏంటంటే, మనకు గోదావరిఖాన్ నుండి వచ్చే వాళ్లకు పోతన కాలనీ దగ్గర నుంచి వెళ్ళి 18 లైన్ కాలనీ ఆ జంక్షన్ దగ్గర వరకు రోడ్డు బాగా డ్యామేజ్ అయింది సార్. అక్కడ కొద్దిగా బాగా ఇబ్బందికరంగా ఉన్నది సార్. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. తర్వాత గోదావరిఖానీలో కట్టిన గాంధీనగర్, హనుమాన్ నగర్ కోటార్లన్నీ ఒక 50-60 సంవత్సరాలు దాటినాయి సార్. సార్ సేఫ్టీని కూడా సేఫ్టీగానే పనిచేసుకుంటూ సేఫ్టీగా మనం ఇంకా చేయాలి అని అంటే ఖచ్చితంగా మాకు మా డంపర్లు ఉన్న రకంగా, షావాళ్ళు ఉన్న రకంగా మాకు డోజర్స్, గ్రేడర్స్ తక్కువ ఉన్నాయి సార్. OCP3లా వీటిని ఇంకా పెంచాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు అడిగిన ప్రొడక్షన్ మేము ఇవ్వాలంటే మాకు ఈ సైడ్ ఎక్విప్మెంట్లు కూడా మీరు వచ్చేటట్టు అందియండి సార్. ఖచ్చితంగా మా పెద్ద సార్లా చేస్తాం సార్.
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Sir, good evening, sir. My name is Areli Mahesh, sir, Head Overman, Workman Inspector Mining, sir, OCP3, sir. పర్టికులర్ గా OCP3 లో మేము షిఫ్ట్ స్టార్టింగ్ లోనే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మీద, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ల మీద, సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరనే మేము కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం సార్. దీంతో పాటు మనకి ఇప్పుడు కంపెనీలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ తీసుకుంటున్నాం. డిపెండెంట్ ఎంప్లాయీ మైన్ యాక్సిడెంట్ లో కాకుండా రోడ్ యాక్సిడెంట్ లో కూడా ఎక్కువ మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు సార్. సో బీటీసీలలో కొంచెం క్వాలిటీ సార్, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కానీ అవుట్పుట్ రావట్లేదు సార్. నెంబర్ ఆఫ్ లెక్చరర్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ కొంచెం క్వాలిటీతో కూడుకున్న క్లాసులు వింటే కొంచెం యువకులు మోటివేట్ అవుతారు సార్. వాళ్ళందరూ డిగ్రీలు, బీటెక్లు వివిధ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో వచ్చేసి అదే ఆలోచన విధానంతో ఇక్కడికి రావడం, రోడ్ యాక్సిడెంట్లలో ఎక్కువ మందిని మనం కోల్పోతున్నాం సార్. సో దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డ్యూరింగ్ రైనీ సీజన్ OCP3 లో సార్ కొంచెం మనకు రెస్ట్ డేస్ దొరుకుతాయి సార్. డిఫరెంట్ కంట్రీస్ లలో మనం ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఎంత వాల్యూ ఇస్తున్నారు, మనం ఏ స్టేజ్ లో ఉన్నామని ఒక డిఫరెన్స్ క్లాసెస్ కూడా పెడితే కొంచెం మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఇంత మంచి కార్యక్రమం మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా గ్రేట్ఫుల్ సార్. ఇంత మంచి కార్యక్రమం మీరు చేపట్టడం, ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్మికులకు చేస్తారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. గౌరవనీయులు శ్రీ బలరాం సార్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కాలనీ సార్, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీనివాస్ సార్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర రెడ్డి సార్, డైరెక్టర్ E&M సత్యనారాయణ సార్, మిగిలిన సీనియర్ అధికారులు, వివిధ ఏరియాల నుంచి ఉన్న జనరల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, అందరికీ నమస్కారం. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా ఈ రోజు సింగరేణికి మాత్రమే కాదు, ఇది బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా నాకు మొదటిసారి అనిపిస్తున్నది. కారణం ఏంటంటే ఒక 1000 మందితోని 11 ఏరియాలలో అన్ని స్థాయిల ఉద్యోగులతోని డైరెక్టర్ గారు, చైర్మన్ గారు మరియు డైరెక్టర్లు ఈ రకంగా మీటింగ్ పెట్టి వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క ఆలోచనలను వినడం అనేది ఇది ఒక అద్భుతమైన ఘట్టము. దీనికి మా అందరి రాష్ట్రీయ తరఫు నుంచి, సింగరేణి అందరి తరఫు తెలియజేసుకుంటున్నాం. ఇది ఏమి తెలియజేస్తుందంటే మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారు, చైర్మన్ గారు, డైరెక్టర్లు అయితే ఉన్న పట్టుదల ఏదైతే ఉందో, జీరోహం అనేది ఇంగ్లీష్ లో అంటామో, తెలుగులో ఒక్క మనిషికి కూడా గీతపడకూడదు, ఒక రక్తం చుక్క చిందించకూడదు అన్న మీ యొక్క ఆశయము ఈనాడు ఈ 1000 మందికి, ఈ 1000 మంది నుంచి రేపు పోయి వీళ్ళందరూ, మా చైర్మన్ గారు మాట్లాడారు, మా డైరెక్టర్లు మాట్లాడారు, వీళ్ళందరూ పోయి చెప్పినప్పుడు 80,000 మందికి ఈ మెసేజ్ తప్పకుండా పోతుంది సార్. చెప్పడం వల్ల ఈ యొక్క మనం సేఫ్టీ రక్షణ ఏదైతే ఉందో దాని లక్ష్యాలను తప్పకుండా సాధించడానికి ఈ యొక్క ప్రయత్నము తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క పర్మిషన్తో ఒక ఉదాహరణ చేద్దాం, మిత్రులతో పంచుకుందాం అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరము ఒక పేపర్ లో వార్త వచ్చిండే, ఏంటంటే 18 లేని కాలంలో ఆయన పాములు పడతాడు సార్. ఆయన కొన్ని వందల పాములు, ఇక్కడ ఉన్న మిత్రులు కలిసి, గోదావరి అందరూ కలిసి 100 పాములు, ఏ ఇంట్లో పాము వచ్చినా ఆయన పడతాడు. ఒక రోజు అదే పాము ఆయన్ని కాటేసింది. వారు ఎందుకు చెప్తున్నారంటే మనం చేసే పనులు కూడా ఆ పాము లాంటిది. అంటే మనకి ఏం కాదులే, మనం రోజు చూసిన పాము నేను చేతులతో ఆడిస్తాను, అధిక విశ్వాసము, అనవసరమైన విశ్వాసం వల్ల ఆ రకమైన ప్రమాదం జరిగింది. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ ప్రమాదం ఏదైతే అయిందో, జిడిపి లెవెల్ లో ఆయన ఆపరేటర్, ఆయన రోజు ఎలక్ట్రిసిటీతో ఉన్న ఆయన, అట్లనే కాలేజ్ యాక్సిడెంట్ లో ఆయన ఏదైతే ప్రమాదం జరిగిన సర్దార్ ఆయన రోజు అక్కడ డబ్బులను బట్టి చేసేవాళ్ళు. ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, మనం సంవత్సరాల తరపున మనము చేసే పనులలో ఏం కాదులే, మనం రోజు చేసేదని ఏం కాదులే అన్న ఆలస్యత్వము ఈ రకమైన ప్రమాదాలకు తావు చేస్తుంది. అది కాకుండా చేయడానికి ఎంతో ఉంది. కాకపోతే అదే సమయంలో సార్ మీ యొక్క నాయకత్వంలో, డైరెక్టర్ల యొక్క నాయకత్వంలో మన సింగరేణి సంస్థ చాలా ప్రోగ్రెస్ అయింది సార్. సేఫ్టీలో కూడా ఎట్లా అంటే, మేము ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి సంవత్సరం 30 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయ్యాయి సార్. 3,000 సీరియస్ యాక్సిడెంట్ అయ్యాయి సంవత్సరానికి. నేను చెప్పేవాళ్ళము నెలకు ఒక 3 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయ్యేవి.
ప్రతిరోజు ఒక 3 సీరియస్ యాక్సిడెంట్లు ఏదో ఒక కంపెనీలో ఆ స్థాయి నుంచి గత సంవత్సరము 5 ఫ్యాటల్ ప్రమాదాలు మాత్రమే అయినాయి. అట్లనే 60 సీరియస్ ప్రమాదాలు మాత్రమే అయినాయి. ఇది ఒక కంపెనీగా మీ యొక్క నాయకత్వంలో మనం సాధించింది. కాకపోతే మీరు అన్నట్టు ఒక రక్తపు కొట్టు కూడా చెందడానికి వీలేదు, ఒక గీత కూడా పడడానికి వీలేదు. మనం సాధించినది ఇది అందరు ఉద్యోగులు, అందరు ఉద్యోగ నాయకులు, ఆల్ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, మన మైన్స్ కమిటీ మెంబర్లు, సూపర్వైజర్లు, అధికారుల యొక్క శ్రమతోని వాళ్ళ యొక్క ఆలోచనలతోని వాళ్ళు రోజు పనిచేయడం వల్లనే అయింది. కాకపోతే 80,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, 40,000 మంది కంపెనీ వాళ్ళు ఉన్నారు, 40,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇన్ని వేల చోట్ల పనులు 365 గంటలు ఒక గంట కూడా ఆకుండా జరుగుతున్న సమయంలో ఎక్కడో ఒక చిన్న ఇంతమంది సభ్యులలో ఏ ఒక్కరు ఎక్కడ తప్పు జరిగినా కానీ దురదృష్టవశాత్తు మన తోటి ఉద్యోగులను వారి కుటుంబాలకు నష్టం జరుగుతున్నది. ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల స్టడీ చేస్తే సార్, ఒక ప్రమాదం జరగడానికి ముందు 8 సార్లు ఆ సంఘటన జరిగింది. అంటే మనిషికి ప్రమాదం జరగలేదు కానీ జరిగింది. పైనుంచి రూపు పడ్డది, అక్కడ మనిషి లేడు. ఆ ఎలసిడి అరి అయిపోయింది, అక్కడ మనిషి లేడు. ఇట్లాంటి ముందు ఉదాహరణలు మనకు భగవంతుడు మనకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు. 8 సార్లు అరే నాయన జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆ 8 సార్లు కళ్ళు మూసుకొని దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఒక ప్రమాదం జరిగింది. అట్లనే 12 ప్రమాదాలు అయిన తర్వాత ఒక ఫ్యాటల్ ప్రమాదం అయినట్టుగా గమనించారు సార్. అంటే వీటిని మనకున్న సూపర్వైజర్లు, మన ఆఫీసర్లు, ఈ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, వీళ్ళు మన బలము. వీళ్ళందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే. అంటే ఒక దగ్గరికి పరిస్థానానికి పోతే ఏ ప్రమాదం పొంచి ఉంది, ఈ పనిలో ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయని అందరికీ ట్రైనింగ్. కాకపోతే పనిని మెలుగుగా చేసుకోవడంలో ఉంది. ఇందాక ఎవరో చెప్పారు, ఒక మిత్రులు ఎవరంటే సేఫ్టీకి సపరేట్ గా ఉండాలని. సేఫ్టీకి సపరేట్ గా, సేఫ్టీ పని వేరు కాదు అని. సేఫ్టీతో చేసిన పని చేసిన వాళ్ళే బెస్ట్ సూపర్వైజర్, సేఫ్టీతో పని చేసిన వాళ్ళే బెస్ట్ ఆఫీసర్. ఇంకొక ఆలోచన ఏంటంటే సార్, ఈ ప్రమాదాలు మనం సాధించిన దాన్ని బట్టి ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. తప్పనిసరిగా మీ యొక్క నాయకులు 0 హాము తప్పకుండా సాధిస్తాము. ఉదాహరణకు ఒక పని అనుకుంటే ఒక 10 జాగ్రత్తలు, మంచి జాగ్రత్తలు ఉంటాయి. ఆ 10 జాగ్రత్తలను కనుక పాటిస్తే ఆ ప్రమాదాన్ని కాకుండా నివారించదు. ఇట్లా సుమారుగా మనకు ఒక 1000 పనులు ఉన్నాయి. ఒక్కొక్క మైన్ లో అయితే డిపార్ట్మెంట్ లో ఆ 1000 పనులు ఎవరికి చేసే పనులు ఆ 10 జాగ్రత్తలు ఆ సూపర్వైజర్, ఆ ఆఫీసర్ కనుక 10 జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రమాదాన్ని నివారించడం తప్పకుండా. అయితే దీనికి మనకున్న వనరు మన అధికారులు, మన సూపర్వైజర్లు, మన ఫిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు, మన మైన్స్ కమిటీ సభ్యులు, మన యూనియన్ రిప్రజెంటేటివ్. ఎందుకంటే వీరందరూ పోయిన పని స్థానాల్లో ఈ ప్రమాదం ఇక్కడ ఉంది అని చెప్పి మనం నివారించి. ఉదాహరణకు సార్, వర్కర్లు కూడా ఎంతో మంది మనం ప్రమాదాన్ని నివారించిన సందర్భంలో ఒక ఉదాహరణ సార్, ఎల్హెచ్డి మన జీడీకే లెవెల్లో కట్టలతో రూఫ్ కట్ చేసేటప్పుడు రూఫ్ బోల్ట్స్ అది కొట్టి వచ్చి ఆపరేటర్ కి అయ్యే డేంజర్ ఉండేది సార్. అక్కడ ఉన్న ఫిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు సార్ ఇట్లా కాదు, ఆ రూఫ్ బోల్ట్ కనుక వచ్చి కొడితే మనకి డేంజర్ ఉంటుంది, అట్లా కాకుండా ఒక మెష్ తోని ఒక కేజ్ లాగా చేద్దాం. ఆ కేజ్ లో ఆపరేటర్ ఉంటాడు, ఒకవేళ రూఫ్ బోల్ట్ వచ్చి కుట్టినా గానీ ఈ మెష్ తగ్గుతుంది కానీ మంచి. ఇది ఒక గొప్ప ఉద్యోగి, ఒక గొప్ప సూపర్వైజర్, ఒక గొప్ప ఆఫీసర్ యొక్క లక్షణం. రాబోయే ప్రమాదాలను ముందుగా గ్రహించి కాకుండా చర్యలు తీసుకోవడం. ఇంకొక ఉదాహరణ, ఒక్కొక్క ఉద్యోగి అణుగురు ఓపెన్ కాస్ట్ లో మనము బెల్ట్ నడుస్తుంటే ఆగడానికి లాక్అవుట్ అనేస్తాం. అందులో ఒక డేంజర్ ఏమంటే లాక్అవుట్ వేసినా కానీ పొరపాటు లాక్అవుట్ తీసేసి ఆన్ చేస్తుందని అతను ఉపేందర్ అని ఒక 4 మెన్ మెకానికల్ సార్ మెకానికల్ లాక్ కూడా వేసి తాళం వేద్దాం. అప్పుడు ఏంటంటే పొరపాటు ఆన్ చేసినా కానీ దీన్ని తాళం చెవిలేంది అని చెప్పారు సార్. ఈ రకంగా ఉద్యోగుల భాగస్వామ్యం కూడా ఉన్నది ఇందులో. అయితే ఇంకొకటి ఏంటంటే, గత సంవత్సరము RG2లో RG1లో 2 ఫ్యాటల్ ప్రమాదాలు అయినాయి. దానికి మా అందరికి విచారకరము. మా తోటి ఉద్యోగులకు కూడా నష్టం జరిగింది. ఈ సంవత్సరం 2 ఫ్యాటల్ ప్రమాదాలు జరిగినాయి. దీనికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తున్నాము. RG1 ఏరియా తరఫు నుంచి ఇక్కడున్న అధికారులు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, సేఫ్టీ యూనియన్ నాయకులు ఇక్కడి నుంచి పూర్తి శాతం 100% ఆ యొక్క ప్రయత్నాలు పెట్టి ఒక్క ప్రమాదం కూడా ప్రమాదం కాకుండా ముందుకే జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను పూర్తి నివారించడానికి పైనుంచి కింద అందరము జాగ్రత్తగా ఉంటామని, జాగ్రత్తగా పనులు చేస్తామని ఇక్కడ ఉన్న 8,000 మంది ఉద్యోగుల
వ్యక్తిగతంగా మా ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రోజు సింగరేణి చరిత్రలోనే గొప్ప ముఖ్య కార్యక్రమం నిర్వహించినందుకు మా సింగరేణి కార్మికుల తరఫున, అధికారుల తరఫున, అందరి తరఫున మీకు కృతజ్ఞతలు వందనాలు సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు ముందు కొన్ని నిర్వహించాలని, సేఫ్టీని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం సార్. దేశంలో ఎక్కడ లేని సేఫ్టీ మన సింగరేణిలో ఉంది సార్. కానీ అందరూ అన్ని రక్షణ పరికరాలు కొనుగోలు చేయడంలో కానీ ఏదైనా సింగరేణి ఎన్నడూ వెనకాలేదు సార్. ఇది ఎవరు కావాలన్నా వస్తాను సార్. ఇంకోటి ఏంటి అంటే సేఫ్టీ కమిటీ సమావేశాలు కానీ, మైన్స్ కమిటీ సమావేశాలు కానీ జరిగినప్పుడు మా దగ్గర ఏమైనా అనువు పెండింగ్ ఉన్నా కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ గా లిస్ట్ మాకు రాపిస్తున్నాం సార్ మినిట్స్ లో. దీని మీద ప్రతి 3 నెలలకు ఒకసారి సార్ డివిజన్ స్థాయిలో సేఫ్టీ జీవన్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ సేఫ్టీ కండక్ట్ చేయాలని మా తరఫున ఒక సూచన చేస్తున్నాం సార్. సార్ ఈ సూపర్వైజర్ అనేది సార్ ఇంతకుముందు చెప్పారు, అది కరపత్రం అనేది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్. ఎందుకంటే పోలీస్ వ్యవహారంలో ఉన్నట్టు పైన పడుతుందని తెలిసినా కూడా ఈ మధ్య స్పీడ్ పోతూనే ఉంటాం సార్. హెల్మెట్ పెట్టాం. అక్కడ పోలీసు ఉన్నాడు అంటే హెల్మెట్ పెడతాం సార్. అది కంపల్సరీ సూపర్వైజర్ ఉండాల్సిందే సార్. మా ఓపెన్ కాస్ట్ సార్ మీ చేతుల మీద ఓపెన్ అయింది సార్ 2024 ఫిబ్రవరిలో సార్. సార్ 31లో ముందున్నాం సార్. మొదటి సంవత్సరం టార్గెట్ రీచ్ చేస్తున్నాం సార్. మాకు అన్ని ప్రాథమికంగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్జీవన్ ఉండగా సార్. అట్లాంటి ఓపెన్ కాస్ట్ లో కొత్త వెహికల్ కూడా లేదు సార్. అన్ని పాత వెహికల్ లేదు సార్. అది డిఫరెంట్ మైండ్ కన్సెప్ట్ సార్. ఆయిల్ ఉంది సార్. ఆయిల్ లీకేజెస్ ఉన్నాయి సార్. వాటి సర్వీస్ ఏంటి అంటే అది సర్వేడ్ ఆఫ్ టైం కాలేదని ఇంకా యాభైలో మేము పనిచేస్తున్నాం సార్. మాకు దయచేసి కొత్త వెహికల్ సార్. మాది ఊరికి దగ్గర ఉన్న ఓపెన్ కాస్ట్ ఏదైనా ఉంది అంటే సార్ అది ఓసిపి 5 సార్. ఇది డస్ట్ ప్రాబ్లం అని మాకు పక్కన అందరి అది ఒత్తిడి ఉంటుంది సార్. ఆ కనీసం ట్యాంకర్లు లేవు సార్. ఒక 50 కేజీ ట్యాంకర్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా వస్తుంది సార్. ఇంకా చెప్తే నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ సార్ ఓఈఎం ఓరియంటల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ సార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండేది సార్. కొత్త విషయం వచ్చినప్పుడు తప్పకుండా కొంత సిబ్బందిని అక్కడ తీసుకెళ్లి దాని మీద ట్రైనింగ్ ఇచ్చిన ప్రోగ్రామ్ ఉండేది సార్. అటువంటి ఇంకా ట్రైనింగ్ వచ్చింది సార్. దాని మీద ఇప్పుడు ఒక ఫిల్టర్ కావాలి, ఒక ఎలక్ట్రిషియన్ కావాలి లేదు సార్. ఇట్లాంటి దాంట్లో ఏముంది, ఆయిల్ ఎక్కడ ఉంది, ఏంటి అనేది మేము అది స్టేడియం తీసుకుని చేసే పరిస్థితి ఉంది సార్. కాబట్టి కంపల్సరీ ఈ ఓఈఎం ట్రైనింగ్ అనేది కంపల్సరీ పంపాలి సార్. ఇంకొకటి సార్, ఈ సింగరేణి లో అందరికీ డ్రెస్ కోడ్ ఇస్తున్నారు సార్. సంతోషం సార్, కొత్త డ్రెస్ ఇస్తున్నారు. ఈ జూనియర్ అసిస్టెంట్ క్లర్క్లకు మాత్రం లేదు సార్. అందులో కూడా సింగరేణి పెట్టాలి సార్. వాళ్ళందరికీ కూడా మంచిగా చైర్మన్ సార్ గారు సవిధంగా మనం సార్ అందులో కూడా సింగరేణి ఉంటారు సార్. సార్ మా దగ్గర ఈపీ చూస్తారు సార్. ఈపీ సార్ బాగా శాంతి సార్. దయచేసి మీరు అదొకటి మంజూరు చేయాలి సార్. ఇప్పుడు 6 నెలలు అయింది సార్. అది 8 నెలల నుంచి ప్రతి సార్ వర్షంలో నడుస్తున్నారు సార్. మీరు ఈ అమూల్యమైన ఈ సందర్భంగా మీకు సార్ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. సార్ ఇంగ్లీష్ చిత్రంలో అధ్యాయం చేసినటువంటి ఇటువంటి కొత్త కల్పించేందుకు ధన్యవాదాలు సార్. ఇది యజమాన్యానికి అధికారులకు ముఖ్యంగా మరో రోజు సేఫ్టీ మీద మీటింగ్ నిర్వహిస్తున్నాం. సింగరేణిలో ప్రమాదాలు ఎలా నివారించుకోవాలి, ఎలా తీసుకోవాలి దాని మీద మన కాన్సెప్ట్ సార్. ప్రమాదానికి ముఖ్యం ఏంటంటే సార్ అన్సేఫ్ యాక్టర్, అన్సేఫ్ కండిషన్. సో దీంట్లో
ఈ రెండు మీద దృష్టి పెట్టుకొని మనం అన్సేఫ్ కండిషన్ లో అవాయిడ్ చేస్తే మనం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సో దీని మీద మనకు ఎస్ఐపి సేఫ్టీ మనం పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మనము. అంటే ఎస్ఓపీస్ కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నాము. అకార్డింగ్ టు కండిషన్ ప్రకారం మనం మార్చుకుంటున్నాము. సో ఎవ్రీడే మార్నింగ్ మనము డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్ ప్రారంభానికి ప్రతి కార్మికులకి జాబ్ మీద మనము ఎస్ఓపీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదే ఇంకా మనం ఎంత రివర్స్ యాక్షన్ ఇస్తున్నా కూడా ప్రమాదాలు చాలా విషయాలు ఉంది సార్. సో దీంట్లో నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇండివిజువల్ బిహేవియర్ మార్పు కావాలి. సో ఎంత ఎస్ఓపీస్ ఇంప్లిమెంట్ చేసినా ఎస్ఎఫ్పి ఎంత ఇంప్లిమెంట్ చేసినా కూడా వ్యక్తులు మార్పు రాకపోతే నివారించలేము సార్ ఇది. సో నా చిన్న సూచన సార్, ఇప్పుడు మనకు ఎంబీటీసీ సార్, ఇప్పుడు మనకు ప్రతి ఏరియాలో అంతా కూడా ఎంటెక్ క్రెడిట్ క్యాండిడేట్స్ వస్తున్నారు, అంతా చదువుకున్న వాళ్ళే. బట్ అండర్ గ్రౌండ్ లో లేదా ఓవర్సీలలో చాలా స్పెసిఫిక్ స్కిల్స్ వస్తారు వాళ్ళకు. సో వాళ్ళకి మనం ఏం చేయాలి సార్, ఈ డిజిటల్ లో మనం థియరీ క్లాస్ పెడుతున్నాము, వాళ్ళు చేంజర్లో పెడుతున్నాము. బట్ థియరీ క్లాస్ వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నాము. మనము నా చిన్న సలహా వాళ్ళకి ప్రాక్టికల్ గా కూడా మనము ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకు ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అన్ని ప్రొవైడ్ వర్షాలతోనే. దాని తర్వాత వాళ్ళకి జాబ్ ఆపరేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క కార్మికుడికి ఎస్ఎంటీస్ లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మనం. ఎందుకంటే ఈరోజు మనకి ఎస్ఎంపీ అనేది చాలా క్రూషియల్ ప్రతి యాక్టివిటీలో కూడా. ఇది ఈ మధ్య మేము ఏం చేస్తామంటే తిరిగి నెంబర్ 11 ప్లాన్ లో మా ఏజెంట్ గారి అర్థంలో సార్ ప్రతి షిఫ్ట్ లో మా ఏజెంట్ గారు ప్రతి కార్మికుల నుంచి కూడా రక్షణ మీద సజెషన్ చేసుకుంటే గొప్ప కార్యక్రమము మా ఏజెంట్ ధన్యవాదాలు జరిగింది. ప్లస్ ఎస్ఎంటీసీ కోసం మనం కొంత ట్రైనింగ్ ఇచ్చాము సునార్లో కానీ కార్మికులు కానీ 100% కూడా ఇవ్వాల్సి ఎస్ఎంటీస్ లో సింగర్స్ లో. ప్లస్ ఎవ్రీ షిఫ్ట్ మొదట్లో ఇండివిజువల్ చూసుకున్న రోజు మనము ఎవ్రీ షిఫ్ట్ లో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసుకొని రోజు ఒక డిసిగ్నేషన్ తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే కొద్దిగా పురోగతి సాధించారు సార్. ఆ విషయంలో మేము కూడా ట్రైనింగ్ కాదు త్వరలో ఉపయోగించుకోబోతాం వెయిట్ లైన్ లో. సో ఇంకోటి ఏంటంటే మనకు మొదటి షిఫ్ట్ లో కన్నా బ్యాక్ షిఫ్ట్ లో కొద్దిగా అన్సేఫ్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్ షిఫ్ట్ లలో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ ఉండాలి సార్. ఆఫీసర్లు ఖచ్చితంగా సర్ప్రైజ్ బ్యాక్ షిఫ్ట్ లో ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంకోటి సార్ మనది మైండ్ లో కొత్త ఫిక్స్డ్ కానీ ఇంప్లిమెంట్ కానీ వచ్చినప్పుడు ఆ టెక్నీషియన్స్ కానీ కనుక చేసినటువంటి కార్మికులు కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అది 100% ఇంప్లిమెంట్ కావట్లేదు సార్. ప్లస్ బీపీ విషయంలో కొద్దిగా నాణ్యత లేకపోతున్నాయి. ఈ ఫుడ్ లెవెల్ మెయిన్ మైండ్ సేఫ్టీ ఇష్యూస్ లో మనం ఒకటే నా యొక్క సజెషన్ ఏంటంటే చాలా స్పెసిఫిక్ షూస్ ఇవ్వాలి సార్. కొంతమంది వ్యక్తి చేస్తారు, కొంతమంది రైడర్స్ చేస్తారు, కొంత స్లిప్పరీ ఉంటుంది, కొంత ఉండదు. సో ఈ విధంగా బీపీ విషయంలో కూడా కొద్దిగా మార్పు చేయాలి సార్. సేఫ్టీ సేఫ్టీ కమిటీ యొక్క రోడ్ చాలా కీ రోడ్ సార్. సో ఆ విషయంలో మేము 11 ప్లాన్ లో ఎవ్రీ మంత్ అన్ఎక్స్పెక్టెడ్ చేస్తూ మీటింగ్ చేసుకుంటే దాంట్లో ఫిక్సెస్ సూచనలను సలహాలు 15 రోజులు మాకు మెజర్మెంట్ లో మాకు క్లారిఫై ఇస్తున్నారు. దీనికి ధన్యవాదాలు సార్. సో ఈ సేఫ్టీ కమిటీ ఒక మంత్లీ ఇన్స్పెక్షన్ కాకుండా ప్రతి షిఫ్ట్ లో ప్రతి ట్రాఫిక్ కూడా మనం సేఫ్టీ మీద ప్రొపోజ్ చేయాలి. హౌ టు ఇంప్రూవ్ సేఫ్టీ అది కొంచెం చేస్తుంది. సేఫ్టీ లో మాత్రం ఖచ్చితంగా సేఫ్టీ కమిటీలో మనిషి రూల్స్ సార్ గొప్పలు సార్. ప్లస్ ఈ టెక్నీషియన్స్ ఇచ్చే ఆయిల్ కోర్స్ కూడా కొద్దిగా అప్డేట్ చేస్తామండి. అప్డేట్ చేయాలి. మనం ఎప్పుడో 30 years క్రితం వచ్చినటువంటి ఆయిల్ కోర్స్ ప్రొవైడ్ ఇస్తున్నాము. వాళ్ళకి టెక్నాలజీ బేస్డ్ ఆయిల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వర్క్మెన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాచారి.
ఇద్దరు ఏళ్ళు కదా, ఒకటే నిమిషము, ఇద్దరు ఏళ్ళు కదా, ప్రతి ఏళ్ళ నుంచి ఇద్దరే అనుకున్నాం మనము. ఒక నిమిషం మాట్లాడితే మాట్లాడు మరి, అంటే మరి ఒక నిమిషం మాట్లాడు. జనరేషన్ చేంజ్ అని చెప్పుకోవచ్చు ఈ మీటింగ్. ఇంజనీరింగ్ కంట్రోల్ లో కూడా జనరేషన్ చేంజ్ రావాల్సిన అవసరం అనేది చాలా ఉంది సార్. సామాజిక పరంగా చాలా అడ్వాన్స్ గా పోవాల్సిన అవసరం అయితే సార్ నాకు. సామాజిక పరంగా మనకు చాలా అడ్వాన్స్ గా పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని నాకు అనిపిస్తుంది సార్. ఆటోమేషన్ సిస్టమ్ ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇంజనీరింగ్ స్టాఫ్ ని కూడా ఇంజనీర్స్ ని టీచర్స్ ని ట్రైనింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని అనుకుంటాను సార్. అలాగే 2-way కమ్యూనికేషన్ సిస్టమ్, ఆపరేటర్ నంబర్ ఆపరేటర్ కి ఆయనకి ఒక అవసరానికి ఇన్ఫర్మేషన్ చేయడానికి ఉన్నట్లేదు సార్. 2-way కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఉంది సార్. గవర్నమెంట్ పీపుల్ కూడా వాళ్ళు ఎవరెక్కడ మూవ్మెంట్ అవుతున్నారనేది కూడా ప్రతి ఒక్కటి అందరికి అబ్జర్వేషన్, అది అందరికీ తెలిసేలా కాదు. ఏ మనిషి ఎక్కడికి పోతున్నాడు, ఏ రేఖ ఎక్కడ పోతున్నాడు అందరికీ తెలియదు. ఇవి నాకు సంవత్సరం మేము అనుకుంటున్నాను. సార్, సో ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి మైన్స్ డిపార్ట్మెంట్స్ సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ మెంబర్స్, అదేవిధంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఫస్ట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాండమైనటువంటి అవగాహన సదస్సు చేస్తున్నటువంటి సేఫ్టీ ప్రమోషన్ కోసం చైర్మన్ గారికి శ్రీరాంపూర్ ఏరియా సార్. శ్రీరాంపూర్ ఏరియాలో మెయిన్ గా మనకి 7 అండర్గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్, సుమారుగా 9,300 మంది ఆందోళన ఉన్నారు సార్. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 13 సీరియస్ యాక్సిడెంట్స్ అయినాయి సార్ ఈ ఏరియాలో. మెయిన్ గా మా అబ్జర్వేషన్స్ అంటే సార్, మనకి సిన్స్ 2021 నుంచి సింగరేణి అనేక రకాలైనటువంటి సేఫ్టీ ఫోర్ట్నైట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. సేఫ్టీ అవేర్నెస్, అదేవిధంగా మనకి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత పొడిషన్స్ కి మెయిన్ కారణం మనకి ఆబ్జర్వేషన్స్ ఏంటంటే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ అని ఆఫీసర్స్ కి ఏదైతే మనం ఎస్ఓపిస్ రాసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్, అదేవిధంగా మానిటరింగ్ లో పేరున్న సార్. అది ప్లస్ ఆ డిస్ప్లేను కనుక మనం తీసుకురాకపోతే ఫ్యూచర్ లో కూడా అంటే మనం ఆ జీరో ఆర్మ్ ఏదైతే ఉన్నదో అది రీచ్ కావడం చాలా డిఫికల్ట్ సార్. మనం సేఫ్టీ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీడే మార్నింగ్ మనం స్టార్టింగ్ లో సేఫ్టీ ప్లెడ్జ్లు ఎన్ని కూడా చేస్తున్నాం సార్. ఎక్కడైతే వర్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఆ సేఫ్టీ పార్ట్ ఉందో అది మిస్ అవుతుంది. రీసెంట్ గా అయినటువంటి ఆల్ ద బ్యాటిల్ యాక్సిడెంట్స్ సింగరేణి కాలేజ్ లో 2024 క్యాలెండర్ లో తీసుకున్నట్లయితే విలేజ్ అదే కనిపిస్తారు. అక్కడ అన్ని యాక్సిడెంట్స్ కూడా అది యాక్ట్ ఆఫ్ గాడ్ ఏది లేదు, అన్ని కూడా అవైలబుల్ యాక్సిడెంట్స్. శ్రీరాంపూర్ లో కూడా SRP 1 లో సత్యనారాయణ రోడ్స్ ప్లేస్ ఫుల్లీ ఇన్స్పెక్షన్ వెళ్ళాడు. దురదృష్టవశాత్తు 2 కాళ్ళు కూడా దారి ఆ పుల్లి క్రాష్ అయిపోయి 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది సార్ ఆయన. సో అక్కడ ఏంటంటే సార్ పుల్లి మీద కవర్ లేదు, ఆల్ ఆపరేటర్ కి చెప్పి వెళ్ళలేదు, ఏమవుతుందనే దానితో వెళ్ళాడు. అక్కడ ఇమ్మీడియట్ గా ఆల్రా అతను కింద నుంచి బిల్ కట్టడంలో కట్టడం జరిగింది. దాంట్లో స్లిప్ అయిపోయి థర్డ్ కన్నా పుల్లికి 2 కాళ్ళు కూడా పడి 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది సార్. సో దేంట్లో సార్ మనకి యాటిట్యూడ్, బిహేవియర్, కల్చరల్ డిసిప్లిన్ ABCD అనేది మనం
చెప్పుకుంటున్నాం కానీ చాలా లోపాలు ఉన్న దాంట్లో ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గర మనం ఎంత సేఫ్టీ గురించి ఎంత మెటీరియల్ ఇచ్చినా కానీ ఎన్ని టూల్స్ ఇచ్చినా కానీ ఎంత మనకు చేసినా కానీ ఆ డిసిప్లిన్ ఇంప్లిమెంటేషన్ అంత లోపించినట్టు కాదు. కాబట్టి ఈ ఫోరంలో ఆల్మోస్ట్ 1500 మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది సార్, ఇంక్లూడింగ్ మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, సేఫ్టీ కమిటీ మెంబర్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్, నాయకులు ఉన్నారు. సో దీంట్లో మనం అందరం కూడా ఒకసారి సేఫ్టీ రావాలంటే మన దగ్గర డిసిప్లిన్ ఉండాలి. పర్టికులర్ గా ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ యూస్ అనేది మనందరికీ తెలుసా చాలా ఎక్కువగా ఉన్నది. సెల్ ఫోన్ రాకుండా ఎవరు కూడా ఏ ఆఫీసర్ కానీ ఏ వర్క్మెన్ కానీ మనకి సూపర్వైజర్ కానీ ఇక రావట్లేదు. వచ్చిన తర్వాత పర్టికులర్ గా ఓపెన్ కాస్ట్ మైన్స్ లో డిపార్ట్మెంట్స్ లో కూడా వర్క్ షాప్స్ కావచ్చు, స్టోర్ కావచ్చు, ఎన్ని కూడా ఏంటంటే మనం సెల్ ఫోన్ కనుక క్యారీ చేసినట్లయితే డెఫినెట్ గా అది డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేస్తారు, డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ఏదో కాల్ వస్తుంది, ఆ కాల్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళినప్పుడు పర్టికులర్ గా ఎమ్మెల్యే ఎవరైతే పనిచేస్తున్నారో ఎక్కడ సేఫ్టీ వైలేట్ చేసి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఎంతనే ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా ఈ సెల్ ఫోన్ ఖచ్చితంగా వైలాంటి డ్యూటీ మనం అవాయిడ్ చేయాలని ఈ సభాముఖ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ తరఫున నేను రాంపూర్ ఏరియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. తర్వాత మా ఏరియా నుంచి ఇప్పుడు సేఫ్టీ కమిటీ మెంబర్ శ్రీధర్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ సార్. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అందరికి పేరు పేరున అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈ అవకాశం కల్పిస్తాను, ధన్యవాదాలు చెప్తాను సార్. ముఖ్యంగా నేను నా పేరు ఉప్పని చంద్రశేఖర్. నేను మైనర్ సర్దార్ ఆర్కే శ్రీరామ్ డివిజన్ లో ఆర్కే 7లో సర్దార్గా పనిచేస్తున్నాను. నా సర్వీస్ వచ్చి 41 years. అయితే నేను సేఫ్టీ కమిటీ మెంబర్ గా ఆర్కే 7 బాధ్యత కాకుండా శ్రీరాంపూర్ డివిజన్ లో ఉన్నటువంటి అందరికీ బాధ్యత. ఎక్కడైతే సింగరేణిలో ఒక ఇల్లు కానీ ఒక యాక్సిడెంట్ కానీ జరిగితే అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరి కారణం జరిగిందని అనాలిసిస్ ఫస్ట్ చేసుకొని అది మేనేజర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని ప్రతి మైండ్ కు కమిటీలు నిర్ణయించి ఇంకొకసారి ఆ యాక్సిడెంట్ ఎక్కడ సింగరేణిలో జరగకుండా ఉండడానికి ఎవరెవరు ఏమైనా దాని వాళ్ళకు అందరికి ప్రాపకంగా చేస్తారు సార్. తప్పకుండా అట్లాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం సరదాగా నా అనుభవం చెప్తాను. ఇప్పుడు డిపెండెంట్ తీసుకోవడం తప్ప సార్ మన పిల్లలు వాళ్ళు. అయితే ఆ డిపెండెంట్ తీసుకోవడం వలన వాళ్ళు ఏమైతున్నారు సార్, అందరూ రికమెండేషన్ తో వస్తారు సార్. బాగా ఎట్లొస్తానంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు రికమెండేషన్ చేసుకొని వస్తాం సార్. అంటే వాళ్ళు పని చెప్పడానికి సూపర్వైజర్ గా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తారు. ఏం చేస్తున్నా అంటే డిసిప్లైన్ గా మేము ఒకటి పెట్టుకున్నాం. ఎస్ఆర్పి డివిజన్ పనిచేస్తారు కాబట్టి ఎస్ అంటే సేఫ్టీ అని, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ అని, పి అంటే ప్రొడక్షన్ అని, డి అంటే డిసిప్లిన్ అని, రక్షణతో కూడిన ఉత్పత్తిని బాధ్యతగా మరియు క్రమశిక్షణతో తీస్తామని మా ఎస్ఆర్పి డివిజన్ లో మా ఏజెంట్ గారు, మా ఏరియా సెక్రటరీ గారు, మా మేనేజర్ గారు ఏదైతే చెప్పిలో వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని తప్పకుండా పాటిస్తాను, ప్రయత్నం చేస్తాను సార్. అయితే వాళ్ళు ఏమంటారంటే పనిచేసే విషయంలో కేవలం నెగ్లెక్ట్ చేస్తూ గౌరవతారు సార్. వాళ్ళు కొత్తగా వచ్చి పనిచేయకపోవడం ఏంటంటే మాకు పైన వాళ్ళందరూ ఉండదు, మేము పనిచేయము. మేము వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే మేనేజర్ స్థాయిలో కూడా ప్రేరించే స్థాయికి వచ్చినట్టు నాదైతే సర్కేజ్ పనియండి, నాకు సర్కేజ్ పనియండి అదొకటి చేస్తాను. నేనేమనుకుంటున్నా నాకు ఇష్టం తెలుసు, ఫలానా తెలుసా అని పేరు చెప్పకుండా కొంచెం ఇబ్బందిగా కలుస్తుంటా. అట్లాంటి రికమెండేషన్ లెటర్ కాకుండా ఏ పనికి ఏ అమౌంట్ని తప్పకుండా రక్షణతో కూడా ఉత్పత్తి ఈ సంస్థకు ఈ మనగడకు సాధించడానికి ఈ సింగరేణి ముందు తీసుకోవడానికి చేయడానికి మా ప్రయత్నం చేద్దాం. ఈ సహకారం వల్ల మాకు కావాలని కోరుకుంటాను సార్. అట్లనే ఇంకోటి కూడా మా ఏజెంట్ కాబట్టి ఏబిసిలో మేము పెట్టుకున్నాం. యాక్టివిటీ, బిహేవియర్, కల్చర్ పనిచేస్తాం సార్. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ డిపెండెంట్ జాబ్ లో ఉమెన్ యాక్టివిటీ తీసుకోవాలి సార్. వాళ్ళకు మైండ్ మీద కూడా ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళకి కొంచెం టాయిలెట్స్ కానీ వాళ్ళకి సదుపాయాలు కలిగేయడానికి అవకాశం కల్పిస్తుంది సార్. అట్లనే తర్వాత ఈ సూపర్వైజర్ గట్టినప్పుడు ఏమైందంటే డిప్లొమా క్యాండిడేట్ తీసుకున్నప్పుడు మంచిగానే చిన్న వేసినప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ కొద్దిగా కేసుగా ఉండి వాళ్ళకు పనిచేసేదానికి కొంచెం ఇబ్బంది పడతారు సార్. అయితే ఇప్పుడు డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు
బీటెక్ మైనింగ్ కానీ డిప్లొమా చేస్తామని ఉన్నారు సార్. వాళ్ళని ఇంటర్నల్ గానే అపాయింట్ చేసి అది తీసుకోవడం వల్ల మనకు ఈ సింగర్ కొంత ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాం సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లనే ఈ 6 years దాటినటువంటి ఎవరికైతే ఉన్నామో బీపీ షుగర్ ఇట్లా థైరాయిడ్ ఏదైతే ఆరోగ్యం బాగాలేక టాబ్లెట్ తీసుకుంటున్నామో అది డిస్పెన్సరీ వేయనప్పుడు ఒక 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. అట్లా కాకుండా ఈ సిగరెట్ లో పనిచేసినటువంటి వయోవృద్ధులకు కొంచెం సౌకర్యాలు కలుగజేస్తాను రిక్వెస్ట్ చేస్తాను సార్. లాస్ట్ గా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తాను సార్. ఎవరైనా సరే ఏ ఒక్కరి పేరు తీసుకున్నా సరే ఆయన ఎవరైనా ఉండదు, అటు పొలిటికల్ ఉండని ఆఫీసర్ ఉండని, మాకు ఎవరైనా తెలుసు, మేము పని చేయమంటే మాత్రం వాళ్ళని గుర్తించండి. వాళ్ళు ఎవరైనా సరే 8 గంటలు పని చేయాల్సిందే. నేను కానీ అందరూ మేమంటే ఇక టైమే లేదు, 16-18 గంటలు అయితే ఉంటే తీసుకున్నా. మనం ఎంప్లాయీస్ 8 గంటలు కంపల్సరీ పని చేయాలి. ఎవరో తెలుసు, పొలిటికల్ తెలుసు అనో లేకుంటే అఫీషియల్ తెలుసు అని ఎప్పుడైనా వాళ్ళు ఒక్కసారి అంటే మాత్రం నా దగ్గర పంపించండి. మీరు లేకుంటే జిఎం గారికి చెప్పండి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పండి. నిజంగా ఇప్పుడు ఈ రోజు ఒక లెటర్ వచ్చింది, చూసా లాగా నాకు వాట్సాప్ వస్తుంది, ఫోన్ లో వస్తుంది. ఒక లెటర్ అయితే ఒక సీనియర్ కార్మికుడు రాసిండు. దాంట్లో ఏంటంటే మీలాగే మీరు అన్నట్టే సర్వీస్ అని సివిల్ డిపార్ట్మెంట్ అని అనేక రకాల పోస్టులు వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టడము. ఎవరైనా దగ్గర పోయినా అటు మినిస్టర్ దగ్గర పోయినా 8 గంటలు పని చేయమనంటే ఎవరైనా ఏం చేస్తారు? నేను కూడా ఇప్పుడు నేను పని చేయను సార్ 8 గంటలు ఏమంటారు, ఎదురు అంటారు మనకి. అంతే గట్లే ఉంటది. వీళ్ళు ఎవరైనా సరే పని చేయమంటే చాలు, మీరు జస్ట్ ఆ పేర్లు రాసిచ్చేయండి, నాకు పెట్టండి. అందరికి ఏ ఏరియాలో ఏ పని చేస్తున్న ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సార్, ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి ఏం నడవదు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, పనికి రావద్దు. పని ఎందుకు పనికి కదా, పని చేయడం లేదు. చదువుకున్నా సరే ప్రతి అంటారు, అరే ఉద్యోగం కావాలంటారు. ఆ తర్వాత ఉద్యోగం దొరకని ఏమంటాడు, నాకు ఇదే ఊర్లో కావాలంటారు, ఇదే ఊర్లో కన్నా బయటికి కావాలంటే ఈ యొక్క కొత్త సంస్కృతి దీనైతే మనం మనం అందరం కంబైన్ గా దీనికి ఒకసారి లేకుండా చేయాలి. వి విల్ డూ దట్. అలాగే నాకు ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ యొక్క సార్ నా పేరు మారపల్లి బాబు, వర్క్ సెక్టర్ మైనింగ్ ఏరియా. సార్ నా పేరు మారపల్లి బాబు, హెడోర్ మ్యాన్, వర్క్ ఇన్స్పెక్టర్, మైనింగ్ స్టాఫ్, కన్వీనర్, శ్రీరాంపూర్ ఏరియా. సార్ ఈ 2024 సంవత్సరంలో 1 man 1 family 1 విన్నది 2001లో వచ్చింది. 23 సంవత్సరాల తర్వాత సింగరేణి చరిత్రలో మీ ద్వారా డైరెక్టర్ గారిని ఇంతవరకు సింగరేణి కార్మిక లోకం ఇంత చూనా కూడా ఇప్పుడు చూడడం చాలా శుభ పరిణామం. ఈ యొక్క దానికి సింగరేణిగా గర్వరిస్తున్నాం. గతంలో 28 నుండి అపాయింట్మెంట్ అయిన చూసినాము. కరపత్రాల మీద వాల్ పోస్టర్ల మీద డైరెక్టర్ పేర్లు చూసినే గాని కాన్ఫరెన్స్ అంటే ఒక పై అధికారులు జిఎం లెవెల్లో ఉండే దాన్ని మా కార్మికుల లోపానికి మీరు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడైతే సింగరేణిలో డైరెక్టర్ గా అడిగినలో అప్పుడే మా యొక్క మైనార్టీ ఆత్మస్థైర్యం అన్నది దృఢ సంకల్పంతో ధైర్యం వచ్చింది. మాకు వచ్చడంతోనే 10 సంవత్సరాలుగా అరుగులు పడిపోయిన అవగాహన లేని యూనియన్ ప్రభుత్వాల వల్ల ఆ యొక్క సర్క్యులర్ మాకు సుటబుల్ జాబ్ తీసి మాకు ఆయాన్ని ఇంప్లిమెంట్ చేసిన దానికి ధన్యవాదాలు సార్. మరియు సార్ మన యొక్క ఎజెండా సేఫ్టీ, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ సార్. మన యొక్క సేఫ్టీ ఎలిమినేట్, మినిమైజ్, కంట్రోల్ ద రిస్క్ అనే రెగ్యులేషన్ ఎస్ఎంపీ ఎస్ఓపి మీద అది మనం నడుస్తుంది సార్. కానీ ఎస్ఓపిలు మనము కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇప్పుడు సింగరేణిలో
గతంలో 3 సంవత్సరాల క్రితం అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే, ఇప్పుడున్న యువకులు కార్మిక ఉద్యోగులుగా చెప్పుకోవడానికి పడుతున్నారు సార్. ఎందుకంటే కార్మికులు ఎందుకంటే అందరు బీటెక్ ఎంటెక్లు అందరు టెక్లు చదువుకుని వచ్చిన వాళ్ళు. కానీ సింగరేణిలో పనిచేయడానికి ఇష్టంతో చేస్తలేరు సార్. అది కళ్ళ మార్గానే ఎప్పుడు కథ. ఇది మన పని, ఇది మన సింగరేణు, మన బాధ్యత అన్నది ఎవరి హాల్లో రాలేకపోతుంది సార్. అందులో భాగంగా మైన్ స్టాఫ్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఈ యొక్క పీపీ కిట్లు కానీ ఎస్ఓపీ ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి సార్. ఎందుకంటే ఇంప్లిమెంట్ బాధ్యత మాదైనప్పుడు మానిటరింగ్ ఉన్న ఆఫీసర్లు మాకు కూడా కోఆపరేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే దానికి ఏదైనా జరిగితే మా మైనింగ్ వాళ్ళే బాధ్యులని మేమే దానికి బాధ్యులుగా చేస్తూ మేము శిక్షణ చేయాల్సి వస్తుంది సార్. కాబట్టి ఇప్పుడు దీనిలో కొద్దిగా జాప్యం ఉంటుంది సార్. దానికి కారణం కూడా గత 10 సంవత్సరాలు జరిగిన యొక్క పరిస్థితులే కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే కావచ్చు. ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చినప్పుడు ఒక మాటకు కూడా మాకు చాలా ధన్యవాదాలు గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రాజకీయ ప్రభుత్వాలు ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పని విధానం మార్పు వచ్చేసి వారు ఏమైనా ప్రతి ఒక్క ఎంప్లాయీ సర్వీస్ లో ఉందామనే గాని అండర్ గ్రౌండ్ లో పనిచేసి ఈ బొగ్గు తీసుకుని మన బాధ్యత, దీన్ని మన ఒక బాధ్యత గర్వంగా తీయాలనేది ఆలోచన వస్తలేదు సార్. కానీ మనకి ఇప్పటికి కూడా రాంపూర్ లో అంత ఎడ్యుకేషన్స్ ఉన్నా కూడా, అంత ఎడ్యుకేటెడ్ ఉన్న వర్కర్స్ ఉన్నా కూడా సేఫ్టీతో ప్రొడక్షన్ తీస్తున్నాం సార్. కానీ అప్పుడప్పుడు ఒక మానవ తప్పిదా వల్ల కావచ్చు, మెటీరియల్ కావచ్చు, దాని యొక్క ఇంప్లిమెంట్ లో కావచ్చు, మెయిన్ మెటీరియల్ ఇంప్లిమెంటర్ లో కొద్దిగా తప్పిదం జరగడం వల్ల కొన్ని జరుగుతున్నాయి సార్. దాన్ని కూడా మేము సరిదిద్దుకునే అవకాశం మాకు ఇస్తాము, మేము కూడా చేస్తున్నాం సార్. కానీ ఇప్పుడు దీనికి ఒక ఇంప్లిమెంట్ లో భాగంగా మెటీరియల్ కూడా కొద్దిగా ఓల్డ్ ఇవ్వడం ఉండడం వల్ల దాని వల్ల ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఉదాహరణకు గ్రూప్ హోల్డ్స్ ఉన్నాయి, అవి ఎక్స్పైర్ అయినవి కూడా మళ్ళీ చేయడం వల్ల చుట్టూ ప్రమాదాలు తప్పినాయి సార్. అంటే అలాంటి ఈ ఒక ఓల్డ్ మెషినరీల వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది సార్. మరి ఇష్టం లేని ఎంప్లాయీస్ కూడా ఉండడం వల్ల దానికి తోటి ఇది కావడం వల్ల కొన్ని యాక్సిడెంట్ కావడానికి కారణం అవుతుంది సార్. దయచేసి అర్థం చేసుకొని మేము సేఫ్టీలో మేము ఇంప్లిమెంటర్ బాధ్యతగా మైనింగ్ స్టాఫ్ ఎంతో కృషి చేస్తున్నాం. అందులో మైనింగ్ స్టాఫ్ లో ఉన్న ఇప్పుడు యువకులు అవగాహన తక్కువ ఉన్నా సార్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్డ్ పర్సన్స్ ఉన్న ఎంప్లాయీస్ లేరు, పని విధానం మీద కమాండింగ్ లేదు, ఆ యొక్క సూపర్వైజర్ పార్ట్స్ లీడర్షిప్ అనేది వాళ్ళకి అనుభవం రాలే. ఎడ్యుకేషన్ గా బాగానే ఉన్నారు, కానీ మనకు ఒక అనుభవం వస్తే అనుభవ ప్రకారం ఈ పని విధానం తెలిసినప్పుడే ఆ యొక్క వర్కర్ మీద కమాండింగ్ చేసి ఈ విధంగా చేయాలని మనం చేయగలుగుతాం. కానీ ఆ పని తెలియనప్పుడు ఆ చేసే వర్కర్ తెలియదు, సూపర్వైజర్ తెలియకపోవడం వల్ల ఆ తప్పిదం ఆ తుడిలో తప్పుతుంది సార్. ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి మనకు ఈ సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క మైనింగ్ స్టాఫ్ ని మనం గతంలో చేసిన విధంగానే 3 years యొక్క డిఫరెంట్ ట్రైనింగ్ విధంగానే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో దాన్ని పునర్నిర్మాణంలో మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క ఎడ్యుకేషన్ ను ఆ 3 years ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ మైనింగ్ స్టాఫ్ లో తీసుకొచ్చడానికి అవకాశం ఇస్తారని ఈ అవకాశం ఇచ్చిన మా జేమ్ గారికి మరియు డైరెక్టర్ గా ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను సార్. ఏరియా స్టోర్ లో ఒక ఫ్యాట్ యాక్సిడెంట్ జరిగింది సార్. అలాగే 4 సీరియస్ యాక్సిడెంట్, 8 రిపోర్టెడ్ యాక్సిడెంట్ అయ్యాయి. ఏరియా స్టోర్ లో జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో ఫస్ట్ కొన్ని మెటీరియల్స్ ఐరన్ స్టీల్ తోటి లోడ్ చేసిన తర్వాత పని అయిపోయిందని ఎస్కాట్ అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డబ్ల్యూ స్టాఫ్స్ మాన్యువల్ గా చేయాల్సిన పనిని మళ్ళీ ఎస్కాట్ పిలిపించుకొని ఒక డ్యామేజ్ స్టీల్ తోటి చేయడం వల్ల ఒక విలువైన ఉద్యోగి ప్రాణం కోల్పోవడం జరిగింది సార్. అలాగే మనము జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం సార్, ఎవ్రీ షిఫ్ట్ స్టార్టింగ్ లో సేఫ్టీ ప్లెడ్జ్ అనేది చేస్తూ ఉంటాము. దానిలో నేను చేయు పనుల వల్ల నాకు కానీ నా తోటి ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాం సార్. ఇది ట్రూ స్పిరిట్ లో జరగట్లేదు. ఎవరైనా పని చేసినప్పుడు వాళ్ళ సరౌండింగ్స్ ఏమున్నాయో అబ్జర్వేషన్ చేసుకొని ఎలాంటి డ్యామేజ్ లేదు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చేసుకున్న తర్వాత ప్రతి ఉద్యోగి అని మొదలుపెట్టినట్టయితే ఈ యాక్సిడెంట్స్ అనేది అవాయిడ్ అవుతాయి సార్. అలాగే పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నదో ఫోకస్ ఇన్స్పెక్షన్ కనుక వర్కింగ్స్ లో చేసినట్టయితే చిన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఏదైతే ఫోకస్ ఇన్స్పెక్షన్ లో డేంజరస్ అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసినట్టయితే ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గుతాయి సార్.
ఇంకొకటి ఈ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం చాలామంది ఈ వర్క్ మీద కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు బీపీ కానీ డయాబెటిక్ కానీ ఇవన్నీ ఉన్నా కూడా ట్యాబ్లెట్లు హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు అనేది తీసుకోవట్లేదు. సో ఇండివిజువల్గా నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ అని మనం ఫాలో రెగ్యులర్గా చేసినట్టయితే ఆ ఉద్యోగస్తుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటే కంపెనీకి కూడా బాగా యాక్సిడెంట్స్ కాకుండా పనిచేయడం అనేది జరుగుతుంది సార్. అలాగే ఏదైతే స్పెషల్ వర్క్స్ మనము చేస్తామో రోజు కాకుండా దాని ముందే ఒక టీమ్ తోటి డిస్కషన్ చేసి ఈ పని ఎలా చేయాలి అని ఒక ఎస్ఓపి చెప్పినట్టయితే ఈ యాక్సిడెంట్స్ అనేది కాకుండా ఉంటారు సార్. ఇంకొకటి ఏంటంటే మనం ఇన్స్పెక్షన్ పోయినప్పుడు కానీ తోటి ఉద్యోగస్తులు పనిచేస్తున్నప్పుడు కానీ ఏదన్నా ర్యాంక్ ప్రాక్టీస్ కనుక జరిగితే ఇది రాంగ్ అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసినట్టయితే ఈ యాక్సిడెంట్ అనేది అవాయిడ్ అవుతుంది సార్. అంటే ఒక సూపర్వైజర్ ఒక ఆఫీసరే చెప్పడం కాకుండా ఒక గ్యాంగ్లో కనుక పనిచేసినప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇది రాంగ్ ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇవన్నీ అవాయిడ్ అనేది జరుగుతుంది సార్. దిస్ ఇస్ ఫ్రమ్ మందమరి ఏరియా సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కొక్కర సంతోష్. కోల్కతా కాస్పేట పాయిలో కోల్కతాగా విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీలో ఈ హైరార్కీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ తో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ సిఎన్ఎండి సార్ తో ఈ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. రీసెంట్ గా మీకు ఫ్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనేది అవార్డు కూడా వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. యాజ్ ఏ సేఫ్టీ కమిటీ మెంబర్ గా నేను అబ్జర్వ్ చేసే ఒక ఫ్యూ థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ చెప్తాను. సేఫ్ ప్రాక్టీస్ ఆల్వేస్ కన్వర్ట్స్ ది అన్సేఫ్ కండిషన్స్ ఇంటూ సేఫ్ కండిషన్స్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. As well as unsafe practice always makes safe conditions into unsafe conditions also. So మనం సేఫ్ గా మనం ఎప్పుడైతే పని చేస్తామో అన్సేఫ్ కండిషన్స్ కూడా సేఫ్ చేసుకొని మనం ప్రొడక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సేఫ్ కండిషన్ లో ఉన్నటువంటి పని స్థలంలో కూడా అన్సేఫ్ ప్రాక్టీస్ చేసినట్లయితే పని స్థలం కూడా అన్సేఫ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ తన యొక్క ఎస్ఓపిని ఫాలో అవుతూ ఏదైతే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో పొందుపరిచిన విధంగా కరెక్ట్ ప్రొడక్షన్ తీయగలుగుతారో అప్పుడే మనకి ఈ యాక్సిడెంట్స్ అనేవి ప్రివెన్షన్ ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పేసి నేను భావిస్తాను. ఇందులో నేను అబ్జర్వేషన్ ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు. సీనియర్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఇప్పుడు చాలా మంది జేఎంఈటీలు సూపర్వైజర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తారు నీ నా ఏజ్ అంత లేదు, నీ సర్వీస్ నువ్వు నాకు చెప్తావా అన్న బిహేవియర్ కానీ యాటిట్యూడ్ అని చెప్పేసి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే అది ఇవాళ నీకు అంటే సీనియర్ కాబట్టి నువ్వు మేబీ అంత చేస్తావు కాబట్టి నీ వెనకాల వచ్చే జూనియర్ కూడా అదే మేబీ ప్రాక్టీస్ చేస్తే అతనికి ఎక్స్పీరియన్స్ లేక మేబీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అదొకటి. ప్లస్ అన్ప్లాన్డ్ కానీ ఎప్పుడైతే అంటే నాన్ రొటీన్ వర్క్స్ ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలని ఎవరైనా టీమ్స్ పెట్టినప్పుడు ఆ టీమ్స్ పెట్టే ఏరియాలోనే ఖచ్చితంగా దానికి వర్క్ కి సంబంధించిన ఎస్ఓపిని కంపల్సరీగా ఓవర్మెన్ కానీ ఆ టీమ్ లో ఉన్నటువంటి హెడ్ కానీ ఖచ్చితంగా దాన్ని ఫాలో చేసి అంటే చదివించి అంటే ప్రతి ఒక్కటి సేఫ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క టీమ్ మెంబర్ కి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. దీనివల్ల మేబీ యాక్సిడెంట్స్ తగ్గించే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాయింట్ ఎట్లా చెప్తారో అలాగే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా గ్యాంగ్ కానీ సపోర్టింగ్ టీమ్స్ కానీ కామర్స్ కానీ హాల్ డ్రైవర్స్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు సేఫ్ అంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి కాకపోయినా ఒకటి వాళ్ళకి మైండ్ లో పెట్టి అరే ఒకసారి అంటే ఆలోచన చేస్తారు. ఏదైనా పని చేసే ముందు థింక్ అండ్ టాక్ బిఫోర్ వాట్ యూ డూ అని చెప్పేసి నా ఉద్దేశం సార్. సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనవర్ లెవెల్ 1 ఫ్యాటల్ 4 సీరియస్ అండ్ 8 మన రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ we ensure that we stick to these numbers only and henceforth nothing will gonna happen in terms of safety consequences.
ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక సేఫ్టీ షూస్ కూడా కొంచెం అరేంజ్ చేయించగలరు సార్, అంటే క్వాలిటీ కొంచెం పెంచాలని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ కాసిపేట మైన్ బుర్ర మైన్ సార్, మొత్తం వాటర్ వర్షం పడ్డట్టు ఉంటుంది, కాళ్ళు జారే పరిస్థితి. ఇప్పుడు మనం ట్రావెలింగ్ రోడ్ లో పోయినా కానీ కాళ్ళు జారే పరిస్థితి చాలా ప్రదేశాలలో ఉన్నది. కొంచెం అది కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇంతటి మహోన్నతమైన సమావేశాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ సింగరేణి సిఎండి బలరాం సార్ గారికి మరియు కార్పొరేట్ హెచ్ఓడిస్ మరియు మిగతా ఏరియా జిఎంలందరికీ, ముఖ్యంగా మా ఏరియా జిఎం సార్కి మరియు అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సార్ నేను నీలా సుభాష్ చంద్రబోస్ యాజ్ ఏ ఓవర్మెన్ గా కాస్పేట్ 2 ఇంక్లైన్ లో విధులు నిర్వహిస్తున్నాను. మా మైన్ విషయానికి వస్తే అందులో మా మైన్ కొత్త మైన్ సార్ 2019లో ప్రారంభించడం జరిగింది. అందులో అనేక రకమైన జియాలజికల్ కండిషన్స్ మరియు గ్రేడియంట్ ఉన్న మైను, అంతేకాకుండా దానికి తోడు సీపేజ్ ఉన్న మైన్ సార్. సీపేజ్ అంటే ఇవాళ కార్మికులు అందరూ దరిదాపుగా సీనియర్స్ కొంతమంది ఉన్నారు, నడవలేక స్లిప్పరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి ఉన్న మైన్ సార్. మీ చొరవతోటి మా ఏరియా అధికారుల తోడ్పాటుతోటి రీసెంట్ గా మా మైన్ లో మ్యాన్ రైడింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు మా కాస్పేట్ మైన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు అదే విధంగా మాది డెవలప్మెంట్ మైన్ కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండే సార్. రీసెంట్ గా మేము 3 लाख ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల మేము మా మైన్ లో గుడ్ ఎన్విరాన్మెంట్ కండిషన్ ఏర్పరచుకోవడం జరిగింది సార్. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి సేఫ్ రక్షణ, అందరూ సింగరేణియలు అందరూ సేఫ్ గా ఉండాలి, రక్షణతో ప్రొడక్షన్ తీయాలి అనే దానిపైన నా ఒపీనియన్ ఏంటంటే, మా మైండ్ లో అయితే సీపేజ్ కండిషన్స్ వల్ల డెవలప్మెంట్ వర్కింగ్స్ ఉంటాయి కాబట్టి నియర్ టు నియర్ కనెక్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని పంపింగ్ ప్రాబ్లం ఉంది సార్. కొత్త పంపులు ఏర్పాటు చేసినట్టయితే ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేసుకొని ఏదైతే వాటర్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని మేము ముందుకెళ్ళి ఏ ప్రమాదాలు జరగకుండా మా మైండ్ ని ముందుకు సేఫ్టీతో ముందుకు నడిపించుకుంటామని మీకు తెలియజేస్తూ, మరియు స్లిప్పరింగ్ ఉన్నందువలన కొంచెం ఇందాక అందరు సోదరులు చెప్పారు, దాని విషయంలో షూ కూడా కొంచెం నాణ్యమైన వస్తువులు వస్తే మేము వాటితో జాగ్రత్తగా పనిచేసుకోవడం జరుగుతుంది. ఇక మొత్తం సింగరేణి వ్యాప్తంగా అయితే మనకి ఏదైనా ప్రమాదం జరగడానికి ముఖ్యంగా అన్సేఫ్ కండిషన్, అన్సేఫ్ యాక్టే సార్. దానికి అన్సేఫ్ కండిషన్ ఏదో ప్రాబ్లం మైండ్ లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉండే ఉంటుంది సార్. దానికి అన్సేఫ్ కండిషన్ ఫస్ట్ ఆ వర్క్ ను అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి మనము సుదీర్ఘమైన అనుభవం ఉండాలి, లేదా సుదీర్ఘమైన అనుభవం కలిగిన సూపర్వైజర్స్ పర్యవేక్షణలో ఉండాలి. అదే విధంగా ముఖ్యంగా నాణ్యతమైనటువంటి పనిముట్లు ఉంటేనే మనం ఈ 3 స్టేజెస్ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రమాదం జరగకుండా ఉంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే అన్సేఫ్ కండిషన్ ఉన్నప్పటికీ అతనికి అనుభవం ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది ఒక పద్ధతితో, ఒక ప్రణాళికతో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది తప్పినా కూడా సూపర్వైజర్, అనుభవమైన సూపర్వైజర్ సార్. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో సింగరేణిలో కొత్త సూపర్వైజర్స్ కానీ, కొత్త ఆఫీసర్స్ కానీ, వర్క్ మేలు కూడా కొత్త వచ్చేసరికి అంతా ఒకటేసారి ఒక యూత్ లాగా ఫామ్ అయిపోయి కొంచెం ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ స్కిల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దాని విషయంలో కొంచెం ఆలోచించి కొత్త ఎంప్లాయీస్ ఉన్న కాడ కొంచెం సూపర్వైజర్స్, పాత ఎంప్లాయీస్ ఉన్న కాడ కొంచెం అటు ఇటు మేనేజ్ గా సూపర్వైజర్ స్కిల్స్ అండ్ వర్క్ మెన్ యొక్క స్కిల్స్ పెంచుకున్నట్లయితే మనకు ఆ ప్రమాదము జరగకుండా ఉంటుంది సార్. తర్వాత మెయిన్ గా ఏదైనా వర్క్ నాణ్యత పరిమాణాలు సార్. రీసెంట్ గా కొన్ని యాక్సిడెంట్లు అనేవి కొన్ని నాణ్యతమైనటువంటి వస్తువులు ఇచ్చినట్లయితే ఒకవేళ సూపర్వైజర్ లేకున్నా కూడా అతనికి కొంచెం స్కిల్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నాణ్యతమైనటువంటి పరికరాలు ఉన్నట్టు అయితే ఈ ప్రమాదాలు జరగకుంటుంటాయని మేము ముందుకు తీసుకొస్తున్నాం సార్. తర్వాత మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎన్ని ఇచ్చినా కూడా ఏదైనా ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనిషి యొక్క పీస్ఫుల్ మైండ్, మనిషి యొక్క మానసికత గురించి, మానసికతతో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే డ్యూటీకి రావాలి. వాళ్ళు ఇంటికాడ ఏదో ప్రాబ్లం పెట్టుకొని
ఈ మైండ్ మీద వచ్చి ఏదో వర్క్ చేస్తూ ఉంటే ఇతనికి ఏదో ఇంటికి దగ్గర ఆగమాగం ఉండి ఏదో వర్క్ ఉందని ఆలోచిస్తూ ఈ వర్క్ చేసినట్లయితే ఏదో ప్రమాదం జరిగేటట్టు ఉంటుంది. అందువల్ల ఈ ఏరియాలలో ఏ ఏరియాలలో వారి కోటర్ పరిస్థితులలో వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ లేకుండా కంపెనీ కనుక చొరవ తీసుకున్నట్లయితే ఎవ్రీ వన్ పీస్ఫుల్ మైండ్ తోటి పీస్ఫుల్ గా వర్క్ చేసి ఉత్పత్తితో పాటు రక్షణతో పాటు ఉత్పత్తి సాధించి మన సింగరేణికి మరియు వాళ్ళ కుటుంబానికి కూడా అతను మంచి లాభం చేకూర్చి ఉంటాడని మీకు సభాముఖంగా తెలుపుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. పర్మిట్ చేస్తే ఒక ఫిమేల్ మైన్స్ కమిటీ మెంబర్ ఒక నిమిషం మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శిరీష సార్. నేను బదిలీ వర్కర్గా వర్క్ చేస్తున్నాను సార్ ఆర్కేపీఓసీలో. ఐఎమ్ సో మచ్ విల్లింగ్ టు బికమ్ అన్ ఈపీ ఆపరేటర్ సార్. నాకు హెవీ లైసెన్స్ కూడా ఉంది సార్. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ సార్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు బికమ్ అన్ ఈపీ ఆపరేటర్. కంపెనీలో శిరీష మనము నెక్స్ట్ ఏంటంటే మనము ఈపీ ఆపరేటర్స్ అని రెస్క్యూలు మ్యూజిక్లు ఎక్కడైతే అవకాశం ఉందో అమ్మాయిలకి అందరికీ మీకు అందరికీ అవకాశం కల్పించడంతో దానికి సంబంధించి ఒక సర్క్యులర్ ని త్వరలోనే ఒక రిలీజ్ చేస్తాం. డెఫినెట్ గా ఈ అమ్మాయి ముందుకు రావడం చాలా మంచి పరిణామం. గుడ్ అండి, వెరీ గుడ్. బెనపల్లి కూడా ఉన్నారట, రిసోర్స్ చెప్తున్నారు. తర్వాత తయారు చేద్దాం. మీకు హెవీ లైసెన్స్ ఉందమ్మా? ఉంది సార్, హెవీ లైసెన్స్ ఉంది సార్. యాక్చువల్ నాట్ రిక్వైర్డ్ బికమింగ్ అనే ఈపీ ఆపరేటర్. Driving license is not required. Only they have been certified by our board, certified by board. ఉంది సార్, హెవీ లైసెన్స్ ఉంది సార్. రీసెంట్ గానే తీసుకున్నాను. అట్లీస్ట్ లైట్ వెహికల్ లైసెన్స్ ఉంటే కార్ నడపడానికి వస్తే చాలు. కార్ నడిపే సామర్థ్యం ఉంటే దే కెన్ డెఫినెట్లీ దే కెన్ రన్. కార్ నడపడంలో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నరేంద్ర మాట్లాడు. సెమినార్ సార్, మేము పెట్టినటువంటి 100 మీటింగ్తో సమానం సార్. ఇటువంటి సెమినార్ మీరు కండక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఈ మీటింగ్ వల్ల మా యొక్క ఎంప్లాయీస్కు నేను ఇచ్చిన దానికన్నా అందరి రేట్లుగా ఈ సేఫ్టీ ఇన్కర్టైల్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఇది ఒక ఆగస్ట్ 10th అనేది ధ్రువనక్షరాలతో మన రక్షణ విభాగంలో ఇష్టపడుతుందని నమ్ముతున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ మా యొక్క మైన్స్ కంపెనీ సేఫ్టీ కంపెనీ బెల్లంపల్లిలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా రక్షణలో ఎంతో ఒక వైటల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు సార్. అట్లా చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి బెల్లంపల్లి ఏరియాలో ఎలాంటి బ్యాడ్ యాక్షన్ లేకుండా మేము చేస్తున్నాం సార్. ఇలాంటి బ్యాడ్ యాక్షన్ ముందు కూడా జరగకుండా ఉంటాయని మేము నమ్ముతున్నాం సార్. ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఇన్స్పెక్టర్ మాట్లాడతాం. సేఫ్టీ కమిటీ మెంబర్ మాట్లాడతాం. సైలెన్స్ ప్లీజ్, మాట్లాడకండి. నమస్తే సార్. కేంద్రం గారు తోటి ప్రజలందరికీ నమస్తే అండి. మీరు ఈ అవగాహన సదస్సు కానీ మాపై ఉన్న ప్రేమతో కార్మికులను రక్షణతో కూడా వాడద్దన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రతి ప్రోగ్రామ్ మా స్థాయి దాకా ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం సార్. ఒకప్పుడు కంపెనీ ఉత్పత్తి కోసమే పాటుపడుతునే వాళ్ళం. దీనివల్ల మళ్ళీ రుజువు అవుతుంది ఉత్పత్తి కన్నా ఎక్కువ కార్మికుల రక్షణతో కూడా బయటకు రాకుండా జయంతో పనిచేస్తుందని. కొంతవరకు మన వ్యవస్థలు ఏర్పరచుకున్న రక్షణ విషయంలో కొంత కులతరాల వల్ల మనకు అక్కడక్కడ వ్యాఖ్యలు జరుగుతూనే ఉన్నాయి.
దాన్ని అరికట్టడం కోసము మీరు గ్రౌండ్ స్థాయిలో ఇంకా మెరుగ్గా పంచుకోవడం ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కొంత వరకు అవగాహన లోపం కార్మికుల దగ్గర కూడా ఉండాలి లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంతవరకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రతి కార్మికుడికి చేసిన పని మీద శ్రద్ధ, అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పని తీసుకున్నా కూడా కొంచెం మనకు అనుకూలంగా మలుచుకొని చేయడానికి వీలుంటుంది. కాబట్టి వర్క్ కూడా వర్క్ చేసే పని మీద ప్రతి పనిగా అతనికి అవగాహన ఉన్నప్పుడు ఆ ప్రమాదం తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మనకు సూపర్వైజర్స్ ఉన్నా కూడా, సూపర్వైజింగ్ చేసినా కూడా ఎక్కడో కొంత మిస్టేక్ జరుగుతుంది, కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళని కూడా స్కిల్డ్ గా, అంటే ఏ సూపర్వైజర్ ఏ పనికైతే మన అపాయింట్మెంట్ చేస్తామో వాళ్ళని కొంచెం మెరుగైన పద్ధతిలో పని చేయించున్నట్టు, వాళ్ళ కాడ పరిస్థితులకు అనుకూలంగా చేసినట్టు వాళ్ళను కొంత మోటివేట్ చేస్తే కొంత ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పెద్దలకు మరో సార్. సార్ నా పేరు ఆర్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఫోర్మెన్, పొలిటిక్స్ ఈఎస్పీ, వర్క్మెన్ ఎలక్ట్రికల్. సార్ అందరికీ శుభ సాయంకాలం సార్. పెద్దలందరికీ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అనుకున్న ఆ లైఫ్ లో, నా సర్వీస్ లో ఒక సిఎండితో మాట్లాడతానని ఇంతవరకు నేను అనుకోలేదు సార్. ఇది ఫస్ట్ టైం. ఇంకా మాట్లాడడం కావచ్చు సార్, ఇంకా 11 ఏళ్ళ సర్వీస్ ఉంది, మాట్లాడడం కావచ్చు. ఇదే ఫస్ట్ టైం సార్. సార్ మా ఏరియాలో ఒక ఖైరుగూడలో ఒక యాక్సిడెంట్ జరిగి, ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగి ఒక ఫిట్టర్ కార్మికుడు చనిపోయాడు సార్. పాలనే ఫిట్టర్ చనిపోయిన తర్వాత అటువంటి యాక్సిడెంట్ మా సిఎస్పిలో జరగద్దు అని మేము ఒక టీమ్ గా ఏర్పడి, మా టెక్నీషియన్స్ సమీ, నేను, మా ఇంజనీర్లు అందరం కలిసి ఒక టీమ్ గా ఏర్పడి అటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసి ఒక లౌడ్ హార్డింగ్ సిస్టమ్ అని మేము ప్రొవైడ్ చేసాం సార్ సింగరేణిలో మొట్టమొదటిసారిగా. అది ఏంటంటే కన్వేర్ స్టార్ట్ అయ్యే ముందే అందరికీ ఆడియో ద్వారా అందరినీ అలర్ట్ చేయడం. అటువంటి సిస్టమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత అసలు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా మా దగ్గర జరగలేదు సార్. సింగరేణిలో మేము మొట్టమొదటిసారి ప్రొవైడ్ చేసాం సార్. అందుకు మాకు గర్వకారణంగా ఉంది. అందరూ కూడా మా సిహెచ్పికే వచ్చి ఇట్లాంటి ఎట్లా ప్రొవైడ్ చేశారని మమ్మల్ని అందరినీ తెలుసుకున్నారు సార్. ఒక నియర్ మిస్ యాక్సిడెంట్ కూడా జరిగింది సార్ మా సిహెచ్పి ఎలక్షన్ లో. C4 కన్వేయర్ ఆటోమేటిక్ గా ఆన్ అయింది సార్. దానికి అదే ఆన్ అయింది. లక్కీగా ఎవరో కన్వేయర్ మీద పని చేయట్లేదు. అసలు ఎందుకు కన్వేయర్ ఆన్ అయిందని మేము బ్రీఫ్ గా దాన్ని టెస్ట్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫెక్ట్స్ ఒక రిలేస్ లో కనబడ్డాయి సార్. వెంటనే వాళ్ళతో మాట్లాడి మేము వేరే రిలేస్ మళ్ళీ మార్చి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. యాజ్ ఏ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ గా నేను 2 సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను సార్. రోజు నేను డిస్ట్రిబ్యూషన్ ఫోర్మెన్ గా పనిచేస్తాను సిఎస్పిలో. ప్రతిరోజు ప్రతి ఎస్ఓపి చదివిపిస్తుంటాను సార్. కానీ ప్రతి కార్మికుడు పనికి వెళ్లే ముందు అతను కరెక్ట్ ఎస్ఓపి ఫాలో అవుతున్నాడా లేదా అనే దాని గురించి మేము ఒకటి చేయాలనుకుంటున్నాం సార్. మా ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఎస్ఓపి ఒక పాకెట్ లో పట్టే విధంగా ఒక లామినేటెడ్ ఎస్ఓపి తయారు చేసి ఎవరైతే కార్మికుడు పనికి వెళ్తున్నాడో, ఒక టెక్నీషియన్ వెళ్తున్నాడో, ఒక టెండర్ సూపర్వైజర్ వెళ్తున్నాడో వాళ్లకు ఆ ఎస్ఓపి అని ఇస్తే వాళ్ళు ఆ రోజంతా అలర్ట్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుందని ఒకటి భావిస్తున్నాం సార్. ఇంకొకటి మా మిత్రుడు వెంకటరాజం గారు చెప్పారు ఎస్ఓపి మౌత్ పబ్లిసిటీ అనేది ఉండాలి సార్. కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంతకుముందు ఉండేది సార్. ఒక సోషల్ మీడియాలో చూసిన తర్వాతనే మాకు తెలుస్తుంది ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత RG2 ఏరియాలో కొన్ని జరిగింది, RG3 ఏరియాలో. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తుంటారు సార్. అది కంపెనీ పరంగా మనం ఏం జరిగింది అనేది కరెక్ట్ గా ప్రతి కార్మికుడికి చేరట్లేదు సార్. దాని గురించి ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నాం సార్. ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా షూట్ చేసి అన్ని ఏరియాలకు పంపిస్తే ప్రతి కార్మికుడికి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇక ముందు జరగద్దంటే ఎలా ఉండాలి అనే దాని గురించి
అవగాహన వస్తుందని భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క నిమిషం ఇంకొకటి మాట్లాడుతున్నా. ఒక నిమిషం. నేను బోలేటి సిహెచ్పీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు మా సూపర్వైజర్ చెప్పినట్టుగా మేము లోడ్ ఆర్డర్ పెట్టాం సార్. అయితే సింగరేణి తరపు నుంచి అన్ని సిఎస్పీలు ఎక్కడైతే కన్వేయర్ నడుస్తుందో వాళ్ళందరూ వచ్చి చూసి పెట్టుకోండి అని చెప్పారు. కానీ కొంతమంది సిఎస్పీ బెల్ట్ కన్వేయర్స్ వాళ్ళు వచ్చి ఈ 60 సెకండ్స్ టైంని మేము బేర్ చేయలేమన్నట్టు కొంతమంది పెట్టలేకపోతాను సార్. మీరేమో కార్మికుల రక్షణ కోసం ఇంత మీద సెమినార్ పెట్టారు. కొంతమంది ఆఫీసర్స్ 60 నిమిషాలు మేము బెల్ట్ ఆపుకోవాలన్నా, 60 సెకండ్లు మేము బెల్ట్ ఆపుకోవాలన్నా, దీనివల్ల మాకు ప్రొడక్షన్స్ ఆగిపోతా ఉంది, మా టైం డిలే అవుతుంది అంటున్నారు సార్. అది కూడా పెట్టుకోవాలి. ఇంకొకటి సార్, మీరు సింగరేణిలో మార్పు కోసం మాట్లాడారు. దరిదాపు నా సర్వీస్ 29 ఇయర్స్ సార్. అప్పటికి ఇప్పటికి సింగరేణి మొత్తం మారిపోయింది సార్. బట్ సింగరేణి కార్మికుల్లో మార్పు రాలేదు, మాకు పని విధానంలో మార్పు రాలేదు. మన దగ్గర అన్ని మిషనరీస్ మారిపోయినాయి. ఆ మిషనరీ మీద పనిచేసే కార్మికులు జస్ట్ మన దగ్గర 60% ఉన్నారు సార్. మిగతా 40% మెంబర్స్ కూడా అందరూ పూర్తి శిక్షణతో ఉన్న కార్మికులు పనిచేస్తే ఎలాంటి యాక్సిడెంట్స్ కావని మీకు అందరికీ వినియోగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. STPP, GMSTPP. Thank you, sir. Good evening, sir. Respected Chairman and Managing Director Sri Balram sir, Directors Sri Satyanarayana sir, NVK Srinivas sir, and Agnes Reddy sir, all corporate general managers and all area general managers and food safety committee members and workmen inspectors. Good evening to all. సార్, మొదటిగా ఈ యొక్క సేఫ్టీ కోసం ఒక ప్రొడక్టివిటీలోనే కాకుండా సేఫ్టీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఎంత అవగాహన కల్పించాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి మీ యొక్క అమూల్యమైన టయాన్ని హెచ్చించడం అనేది ఇది సింగరేణి ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా సంతోషంగా ఉంది సార్. ఈ కార్యక్రమంలో సార్ ప్రతి ఒక్కరూ సేఫ్టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గురించి టాప్ నుంచి బాటం వరకు ప్రతి ఒక్కరి దగ్గర సూచనలు, సలహాలు, వారు చేయవలసిన విధులు, విధానాల గురించి అవగాహన అందరికీ కలగాలని పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి అందరి మనసులో నిలిచిన మీకు మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరియు జనరల్గా సార్ ఇక్కడ మన STPPలో వచ్చేసరికి మన మైన్స్ మీద లాగానే SOP ఇవ్వడం, వర్క్ స్టార్ట్ చేయబోయే ముందు SOP ఇచ్చి వాళ్ళకి అంతకుముందే SOP ఇస్తాము. ఆ SOPకి పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి, సేఫ్టీకి సంబంధించినటువంటి మెళకువలు అయితేనేమి చెప్పడం జరుగుతూ ఉంది సార్. ప్లాంట్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది సార్. 8 సంవత్సరాల్లో రిపోర్టబుల్ యాక్సిడెంట్ ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగడం అయింది సార్. ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ గా జరిగింది సార్. ఇది యాష్ బల్కర్ కింద అర్ధరాత్రి టైంలో ఈ స్లిప్పరీగా ఉండడం వల్ల స్లిప్ అయిపోయి ఆ బ్యాక్ వీల్ కింద పడడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. ఇంకొక రిపోర్టబుల్ యాక్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ సార్ అది. అయితే ఇవన్నీ కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకా జరగకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది సార్. అవన్నీ రోడ్ డైవర్షన్ కానీ అన్ని తీసుకోవడం జరిగింది సార్. సో ఈ రకంగా ఈ యొక్క 8 years లో కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మేము ఈ యొక్క ఈ యొక్క పవర్ ప్లాంట్ ని జాగ్రత్తగా నడుపుకోవడం జరుగుతుంది సార్. మరి ఈ సందర్భంగా మా యొక్క STPP తరపున STPP ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రక్షణ కోసం, వాళ్ళ యొక్క సంతోషం కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ రిలేటెడ్ గుడ్ ప్రాక్టీసెస్ వాటి గురించి మాకు సేఫ్టీ కమిటీ మెంబర్ ఉన్నటువంటి సత్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది సార్. దిస్ ఆపర్చునిటీ. చెప్పండి సత్యనారాయణ, చెప్పండి. గౌరవనీయులు చైర్మన్ గారికి, మిగతా ఉన్నతాధికారులకి, సింగరేణులందరికీ శుభ సాయంత్రం సార్. సార్, మన సింగరేణి మొత్తంతో పోల్చుకుంటే STPP మరో రకం సార్.
పవర్ ప్రొడక్షన్లో మనం దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నాం. కానీ ఇక్కడ పూర్తిగా ఆపరేషన్ అనేది కాంట్రాక్ట్ కార్మికులతో జరుపుతున్నాం సార్. సింగరేణిలో ప్రమాదం అంటే సింగరేణిలకైనా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రక్షణ అయినా మన బాధ్యతే సార్. ఇక్కడ మనకి సుమారు ఆపరేషన్లో 10 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి సార్. 10 డిపార్ట్మెంట్లలో కేవలం ఎగ్జిక్యూటివ్స్, హెచ్ఓడీలు, ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు సార్. టెక్నికల్ స్టాఫ్ అనేది కంపెనీ ఎంప్లాయీస్ ఎవరు లేరు. మనం పూర్తిగా ఆపరేషన్ ని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు కిందున్న వర్కర్స్ ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు సార్. వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అవునా కాదా అవన్నీ చూడడం కూడా మన బాధ్యత అయింది. ఇక్కడ సేఫ్టీ విషయంలో అంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు క్వాలిఫైడ్ టెక్నీషియన్సా కాదా తెలియదు సార్. కంపెనీ టెక్నీషియన్స్ ని కనుక మనము పెట్టుకున్నట్టయితే కొద్దిగా బాధ్యత పెరుగుతుంది సార్. సేఫ్టీ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఆ రకంగా ప్రమాదాలు జరగకుండా చూడొచ్చు సార్. ఇప్పటికీ అంటే మన అధికారులు తీసుకుంటున్న సేఫ్టీ చర్యల వల్ల కావచ్చు, మెయింటైన్ చేస్తున్న ఎస్ఎంపీలు, ఎస్ఓపీల వల్ల కావచ్చు ప్రమాదాలు ఏం జరగట్లేదు. కాకపోతే మరింత బాధ్యతగా మనం మన కంపెనీ ఉద్యోగుల్ని నియమించినట్టయితే ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ఫిట్టర్లు కావచ్చు, ఫోర్మెన్లు కావచ్చు, వర్క్షాప్ టెక్నీషియన్లు కావచ్చు, మెటీరియల్ లోడింగ్ అన్లోడింగ్ కి టెండాల రిగ్గర్స్ అట్లాంటి వాళ్ళ కంపెనీ ఉద్యోగుల్ని నియమించి మరింత బాధ్యత పెంచినట్టయితే పూర్తిగా ప్రమాదాల నివారణకు ఇట్లే కొనసాగుతూ ఎస్టీపీని మనం దేశంలోనే నెంబర్ 1 గా ఉంచవచ్చు సార్. ఆ విధంగా మన కంపెనీ ఉద్యోగుల్ని కేటాయించే ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. Good evening, sir. Myself, Police Village Safety Officer from STPP, sir. It's really a great initiative from CMD sir and all directors, sir. Sir, coming to STPP, it is comes under Factories Act, sir. Sir, like mines, every day in morning shift and every shift, we'll conduct toolbox talk along with engineers, sir. Along with engineers and safety officers. And one more thing, sir. Here, every month, we are doing promotional activity under the guidance of our Chief Appointment, GME and STPP, like giving mementos to encourage the workers in point of safety point of view. We are giving prizes and motivating them, sir. అన్ని డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్ వైజ్, ఏరియా వైజ్, ఒక్కొక్క ఏరియా వైజ్ ఎవరైతే వర్కర్ అందులో సేఫ్టీగా ఆ మంత్ పనిచేస్తారో వాళ్ళకు ప్రైజ్ ఇచ్చి నోటీస్ బోర్డు లో ఎవ్రీ మంత్ వాళ్ళ నేమ్ అండ్ ఫోటో ఉంటుంది సార్. అట్లా మోటివేట్ చేయడం వల్ల వేరే ఏరియా వాళ్ళు కూడా సేఫ్టీగా పనిచేస్తారు సార్. ఇది మనం ఇంప్లిమెంట్ చేశాం సార్. అండ్ నెక్స్ట్ థింగ్ సార్, ఎస్టీపీలో టౌన్షిప్ ఉండడం వల్ల మన మేడం లేడీస్ మనం రెగ్యులర్ గా కిచెన్ సేఫ్టీ, ఎల్పిజి సిలిండర్ సేఫ్టీ, ఎల్పిజి అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సార్. ఎలక్ట్రిసిటీ ఎట్లా పొదుపు చేసుకోవాలి, సేఫ్టీకి ఎట్లా వాడాలో కూడా మా చీఫ్ ఆఫ్ జిఎంఈ చెప్పడం వల్ల మేము రెగ్యులర్ గా టౌన్షిప్ లేడీస్ కి కూడా మనం ఇంట్లో ఇస్తున్నాం సార్. ఒక క్లబ్ వెన్యూ చేసుకుని ఇస్తున్నాం. దానివల్ల ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఎలా వాడాలో తెలుస్తుంది, ఎట్లా పొదుపు చేయాలో కూడా మన సింగరేణికి లాభంగా ఉంటుంది సార్. అండ్ కమింగ్ టు ఓవరాలింగ్ సార్, లాస్ట్ ఇయర్ 2 ఓవరాలింగ్స్ అయినాయి అండ్ 25 days లో రికార్డ్ బ్రేకింగ్ గా మనం చేశాం సార్ విత్ సేఫ్టీ సార్. అంటే ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా ఒకేసారి చేస్తారు సార్. ఓవరాలింగ్ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా చేశాం సార్. అది బికాస్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ అవర్ సార్, చీఫ్ ఆఫ్ సార్, జాయింట్ సార్. అండ్ ఇంకోటి సార్, ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టినట్టు అనే సామెత, మనం చేసే యాక్టివిటీలో ఏదైనా నియర్ మిస్ ఇన్సిడెంట్ అయిందంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ నియర్ మిస్ ఇన్సిడెంట్ మీద చేయాలి సార్. నియర్ మిస్ ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని నెక్స్ట్ డే ఎవ్రీడే మనం టూల్ బాక్స్ చేస్తాం కదా, వర్కర్లకు అవగాహన ఇచ్చి అలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూడడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఇందాక ఒక సార్ చెప్పినట్టు 8 times ఛాన్స్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అవుతా అంటుంది కదా సార్. అట్లా ఈ నియర్ మిస్ ని ఫస్ట్ టైంలే మనం క్లియర్ చేస్తే మనకు యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ సార్, డైరెక్టర్ ఈఎన్ఎం సార్ మాకు చెప్పినట్టు మా ప్రతి ఒక్క ఎస్టీపీలో హెల్మెట్ పైన సార్ అలాంగ్ విత్ నేమో బ్లడ్ గ్రూప్ ఉంటుంది సార్. ఆ ఎంప్లాయీ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ సార్, రిగార్డింగ్ ఆల్కహాలిక్ టెస్ట్ మనం బ్రీత్ అనలైజర్ పెట్టి సాటర్డే నైట్, మండే నైట్, సండే నైట్ రెగ్యులర్ గా మన వర్కర్లకు చెక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగా చెక్ చేస్తూ ఉంటున్నాం సార్. ఎవరైనా తాగి వస్తే దగ్గర ఆపేస్తున్నాం. అండ్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ సార్, ఎవ్రీ 15 days ఒకసారి గేట్ విత్ డిజిఎంసీ ఇంజనీర్స్, సేఫ్టీ ఆఫీసర్స్ రోడ్ క్యాంపెయినింగ్ ప్లకార్డ్స్ పెట్టేసి హెల్మెట్స్ లేకుండా రావద్దు అని దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇది నాకు తెలిసి దేశ చరిత్రలోనే, సింగరేణి చరిత్రలోనే
ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఒక కంపెనీ సిఎండి కానీ డైరెక్టర్ వచ్చి ఆ కుటుంబాన్ని ధైర్యంగా ఉండమని చెప్తున్నారు సార్. ఈ రియల్లీ థింగ్ సార్. అది ఆ ఫ్యామిలీకి మనోధైర్యాన్ని ఇస్తుంది సార్. ఇలా చేయడం వల్ల ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డ్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ మేనేజ్మెంట్ ఆల్సో సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఎస్సిపిపి. సో ఇప్పుడు ఎన్వికే గారు ఆర్ సత్యనారాయణ గారు అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకెవరైనా మాట్లాడతారా? కార్పొరేట్ హెచ్ఓడి మాట్లాడతారా? సార్ హలో సార్ ఇంకో 5 నిమిషాలు ఓకే సార్. ఓకేనా మాట్లాడుతున్నాను సార్. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిన పాయింట్ అన్ని కూడా. సార్ ఇప్పుడు మన మేజర్ గా చెప్పిన వాటిల్లో మనకి సూపర్వైజరీ స్టాఫ్ గురించి చాలా వరకు చెప్పారు. సో ఈ విషయంలో మీ యొక్క డైరెక్షన్ లో మనం చాలా మందిని మొన్న రిక్రూట్మెంట్ చేయడం టెస్ట్ జరిగింది సార్. మేనేజ్మెంట్ ట్రైనీస్ మైనింగ్ వాళ్ళని 139 వరకు నింపడం తీసుకుంటున్నాము. అలాగే ఎక్కువగా ఇప్పుడు డాక్టర్స్ లేవని అన్నారు. సో 30 మంది డాక్టర్స్ ని కూడా మనం టెస్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా వస్తారు. అలాగే చాలా మటుకు గవర్నమెంట్స్ ఫిట్టర్ ట్రైనీస్ 123, ఏఎఫ్ఎం ఎలక్ట్రికల్ ట్రైనీస్ 25, ఎలక్ట్రీషియన్స్ 133, తర్వాత ఎంజీటీస్ 22, అండర్ మేనేజర్స్ గా 20 మంది, తర్వాత అలాగే చాలా వరకు అబౌట్ 1086 పర్సన్స్ వరకు సూపర్వైజర్స్, తర్వాత డిఫరెంట్ క్యాడర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా మనము రిక్రూట్మెంట్ చేస్తున్నాము. ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ మొన్ననే అయిపోయింది. ఇంటర్నల్ గా కూడా డిసెంబర్ వరకు ప్రోగ్రామ్ పెట్టి అందరినీ కూడా ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా సూపర్వైజరీ క్యాడర్, ఆఫీసర్స్ క్యాడర్ 100% మనము ఒక 2 years వరకు అంటే మన ప్రోగ్రామ్ ఏం చేసామంటే 2024-25 కాకుండా 25-26 డిమాండ్ కూడా రిటైర్మెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తము ఒక 1100 to 1500 ఎంప్లాయీస్ వరకు ప్రమోషన్స్ ఇవ్వడము, ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడము, ఇవన్నీ చేసి ఎక్కడ కూడా మనకి లోతుపాట్లు లేకుండా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకున్నాము. అండ్ ఈ విషయంలో కార్మికులు కూడా ఎవరు కూడా అధైర్యపడద్దు. అందరు కూడా సూపర్వైజర్స్ మీరు అన్నట్టుగా కొత్త ఎంప్లాయీస్ వస్తున్నారు. ఈ కొత్త ఇందాక ఎల్లందు జిఎం చెప్పినట్టుగా ఒక కొత్త స్కీమ్ పెట్టాం సార్. అంటే వీటీసీ ట్రైనింగ్ అయితేనే వాళ్ళకి యాక్టింగ్స్ వచ్చేటట్టుగా. ఇప్పుడు యాక్టింగ్స్ మనము గవర్నమెంట్ యాక్టింగ్స్ రాస్తున్నారు. యాక్టింగ్స్ రాసినా కానీ వాళ్ళకి ఆ వీటీసీ ట్రైనింగ్ ఉన్నదా లేదా అక్కడ కన్ఫర్మ్ కావట్లేదు. సో ఇప్పుడు రెండింటికి లింక్ పెట్టి వీటీసీ ట్రైనింగ్ అయితేనే యాక్టింగ్ ఉండే విధంగా కూడా ఒక చర్య మొదలు పెట్టాము. దాని విధంగా ఈ 3 నెలల్లో కనీసం ఒక 3-4 వేల మందికి కొత్తగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ ఆఖరు వరకు అంటే ఆగస్ట్ ఆఖరు వరకు కూడా అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వడము, అన్ని విషయాల్లో కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో కొత్తగా ఆపరేటర్స్ తర్వాత ఎవరైతే వస్తున్నారో మనము రామగుండంలో ఏదైతే సిమ్యులేటర్స్ పెట్టామో వాటి మీద కూడా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నాము. సో అన్ని విధాలుగా ట్రైనింగ్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము, కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన సందేశం ద్వారా అందరు కూడా కొద్దిగా సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అన్సేఫ్ యాక్ట్, అన్సేఫ్ కండిషన్. అన్సేఫ్ కండిషన్ చాలా మటుకు నివారణగా మన ప్లానింగ్ ద్వారా కానీ కొన్ని విధాల ద్వారా కానీ మన అన్సేఫ్ కండిషన్ ఒకటి నివారణ చేస్తున్నాం, కానీ అన్సేఫ్ యాక్ట్ ఒకటి నివారణ చేయలేకపోతున్నాం. సో దానికి అందరూ కార్మికులు కూడా సహకరించాలి. జీరో హార్మ్ దిశగా మనం అందరం ప్రయాణించాలి. అందరి దృష్టి సేఫ్టీ దృష్టి సార్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి చెప్పినందుకు సేఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ విషయంలో చైర్మన్ గారి యొక్క సందేశం విని లెట్ us క్లోజ్ ది మీటింగ్. చెప్పండి సార్ లాస్ట్ లో. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారా? సార్ చాలా చక్కటి సమావేశం జరిగింది సార్. ఈరోజు టోటలీ వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. ఐ బిలీవ్ డెఫినెట్ గా మీ లెవెల్లో మీరు ఈ కార్యక్రమం టేకప్ చేయడం వల్ల రెస్పాన్స్ అందరూ ఈ మన సేఫ్టీ పట్ల చక్కగా పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఒక పాయింట్ విన్నాను, షూ గురించి. మనం షూ క్వాలిటీ పరంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్ షూస్ స్పెసిఫై చేయడం జరిగింది సార్. ఆ స్పెక్స్ తయారు చేశాము. రాబోయే రోజుల్లో మంచి క్వాలిటీ షూని మనం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇవన్నీ కాకుండా సార్ ఎన్వికే గారు చెప్పారు కదా సార్,
act అనేది is totally solely responsible on the part of the person who is performing the work and also person who is supervising the work. The unsafe condition also the part of, particularly comes to the officers. They have to ensure that no environment will be conducive for accident. So we have to ensure that our working environment should be very free from accident environment, sir. అలాగే ప్రతిరోజు ఇస్ ట్రైనింగ్ అనేది నిరంతర ప్రక్రియ సార్. వీళ్ళందరికీ కూడా మనం సూపర్వైజర్స్ కెపాసిటీ బిల్డింగ్ గురించి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా హెచ్ఆర్టీ వాళ్ళతో కూర్చొని రెగ్యులర్ బేసిస్ మీద మనము వీ హావ్ టు యాక్టివైజ్ అవర్ ఎన్ఐఆర్ నల్గొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సార్. వీ హావ్ టు కండక్ట్ రెగ్యులర్లీ దేర్ థియరీ ఫర్ ట్రైనింగ్ ఆల్సో. ఈ విధంగా మనం చర్యలు తీసుకొని మన కంపెనీని కూడా, మనకు అన్ని రంగాల్లో మంచి పేరు ఉంది కానీ ఈ యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ లో మనకి ఇంత మంచి పేరు లేదు సార్. దీన్ని మనం అధిగమించాలి. డెఫినెట్ గా ఇలాంటి సమావేశాలు మనం పెట్టుకొని మనలో ఉన్న అంతర్గత లోపాలను మనం సవరించుకున్నప్పుడు ఇది సుసాధ్యమే సార్. సో ఈ విధంగా మా అందరము మా తరఫున మేము శక్తివంతం లేకుండా ప్రయత్నాము ఆ విధంగా పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ, సో అందరు కూడా అదే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెడ్డి సార్. సో జనరల్ గా మీరందరూ మనకు పిట్స్ కమిటీ నుంచి, పిట్ సేఫ్టీ కమిటీ నుంచి ప్లస్ మనకు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మాట్లాడితే కొన్ని నోట్ చేసుకున్నాను. మనకి ఇది భద్రత ఈ రోజు అనేది మనకు వ్యక్తిగత భద్రత, మనకు గనుల్లో భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక అన్నట్టు రక్షణ అనేది గనిలో, మదిలో, పనిలో అనేది ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరూ కంపల్సరీ పాటించాల్సిందే. అంటే వీటీసీని కూడా స్ట్రెంథెన్ చేస్తాము. అంటే చాలా ప్రమాదాలు మనకు గన్ల కంటే బయట జరుగుతున్నాయి. ఇందాక మనకు చాలా మంది అన్నారు ఏది హెల్మెట్ చేసుకోకపోవడము, ఆ తర్వాత బైక్స్. నాకు చాలా మందికి ఒకప్పుడు ఏంటంటే సైకిల్స్ ఉండే, ఇవన్నీ ఉండే, అవన్నీ మనము కొంత డెవలప్ అయ్యి కొంత మనకు వేజెస్ పెరగడం వల్ల అందరికి బైక్స్ ఉన్నాయి, ఓకే, కొందరికి కార్స్ ఉన్నాయి. చాలా సార్లు మనకు ఏదైతే యంగ్ పిల్లలు మన ఒక యాక్సిడెంట్ బైక్ వల్ల చనిపోతే పాపం వాళ్ళ భార్య అంటుండే, ఇంత స్పీడ్ డ్రైవ్ చేస్తుంటే ఇతను మా వారు అన్నట్టు అంటుండే. సో ఇలాంటి వాళ్ళని కూడా మీరు అందరూ ప్రతి ఒక్కరి బాధ్యత. కంపెనీ అనేది ప్రతి ఒక్కరు చిన్న కార్మికుల నుంచి పైన దాకా అందరూ కూడా ఒక ఏదైనా కనుక కొందరు అజాగ్రత్తగా ఉన్నారు, లేకపోతే కొందరు ఈ విషయంలో కనుక మనము వాళ్ళకు ఈ విషయం చెప్తే వాళ్ళ కుటుంబం లేకుంటే వ్యక్తిగతంగా వాళ్ళు బాగుపడతారంటే కూడా ఏమీ సందేహం లేకుండా చెప్పాలి. అంటే కూడా అందరికి మార్పు రావాలా. అండ్ ఈ కంపెనీ నా కంపెనీ, ఇది నా బాధ్యత, నాకు జీవితాన్ని ఇచ్చింది, నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది అనే కృతజ్ఞత భావం ఉండాలి. ఇందాక చెప్పారు కొందరికి అట్లా లేకుండా పోతున్నది. ఇట్లా లేకుండా పోతే నిజంగా బాధాకరం. మీరందరూ చూస్తూనే ఉంటారు, మన పిల్లలు కానీ, మన చుట్టాల పిల్లలు కానీ, మన సొసైటీలో చాలా మంది చూస్తున్నాము. బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీ చేసేసి ఈవెన్ అబ్రాడ్ లో చదివిన వాళ్ళు కూడా ఏమి పెద్ద ఉద్యోగాలు లేవు. మనకి కంపెనీలు చేస్తున్నామంటే చాలా నిజంగా అదృష్టంగా భావించాలి. అండ్ ఈవెన్ మీకు చాలా మందికి తెలిసే ఉంటది, ఎంబీబీఎస్ క్లియర్ చేసిన, ఎంబీబీఎస్ డాక్టరేట్ కంప్లీట్ చేసి ఉద్యోగులు పోతే 18 నుంచి రూపాయలు మాత్రమే ఉన్నాయి. సో ఆ విధంగా మనం చూస్తే మనం చాలా అదృష్టవంతులము. అండ్ ఇప్పుడు ఇందాక అన్నట్టు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే లేకుండా చూస్తాము. ఇంకా మీరందరికీ కంపెనీ మీరు అంతమంది ఉన్నారు కాబట్టి మీరు అందరి విషయాలు తెలవాలి. మొన్ననే 15 రోజుల వ్యవధిలో మనము 600 ఉద్యోగాలకి మనము పరీక్షలు నిర్వహించాము. అంతకుముందు సంస్థ అంటే ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ పడి ఉద్యోగాలు కండక్ట్ చేస్తే ఏదో మంచిర్యాలలో ఎగ్జామ్ ఒకటి రాస్తుండ్రు, గోవాలో రాస్తుండ్రు, ఇంకెక్కడ రాస్తుండ్రు, మైన్లో రాస్తుండ్రు అనేవి అనేక అపోహలు ఉండే. అనేక అపోహల వల్ల ఏంటంటే కంపెనీకి చెడ్డ పేరు వస్తుండే. మీ ఏ వ్యక్తికి ఏ కార్మికుడు చెడ్డ పేరు వచ్చినా మేనేజ్మెంట్ మొత్తం చెడ్డ పేరు వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా దాన్ని పటాపంచలు చేసేసి మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టేసాం. మనం పెట్టేసి మొత్తం ఆన్లైన్. వాడు ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే ముందు ఐరిస్ తీయడము, ఎగ్జామ్ సెంటర్ లో ఐరిస్ తీయడం, ఎగ్జామ్ రాసి బయట వస్తే కూడా ఐరిస్ తీయడం, అట్లా చేసి ఫస్ట్ టైం మనం కీ ఇచ్చేసి నెక్స్ట్ ఈ నెలాఖరులో దాకా మొత్తం 600 మంది కొత్త ఉద్యోగాలు మనకు ఎక్స్టర్నల్ వస్తారు. దాకా ఇంకో 1200 మంది మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా అన్ని మనం ప్రతి ఆదివారం ఇంకో వేరే రోజు ఉంటే మొత్తం ఇమీడియట్ గా అవి ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ పాగారు ప్లస్ జిఎం రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇంకా మీరందరూ చూస్తూ ఉంటారు, డైరెక్టర్ కూడా ఎప్పుడు నేను హైదరాబాద్ లో ఒక రోజు ఉండరు, ఎవరైనా సత్యనారాయణ గారైనా, మన వెంకటేశ్వర రెడ్డి గారైనా, ఎన్వికే గారైనా
కార్పొరేట్ జిఎంలు కూడా అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు. పొద్దున 9:30 వచ్చి సాయంత్రం 6:30, 7 దాకా ఉంటారు. సో అందరూ కూడా వర్క్ హాలిక్ ఉన్నారు, అందరూ ఒక టీం వర్క్ గా ఉన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు జిఎం సీనియర్ కూడా సీనియర్ చేసుకున్నాము, విన్నాము. ఆ తర్వాత మనం మంది మారి కూడా మనకు మంచి జిఎం చేసాము. అటు బెల్లంపల్లి కూడా కొన్ని చేంజ్ చేసాము, ఆర్జీవన్లో ఉన్నాం. ఈ విధంగా కంపెనీలో కూడా మొత్తము ఒక సమతుల్యతని, ఒక బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా చాలా ఏళ్ళ నుంచి మనకు చాలా మంది చెప్పారు, ఒకటే చోట ఉండడం వల్ల అందరూ పరిచయం కావడం వల్ల ఏంటంటే కొద్దిగా మాట అనేసి వస్తుంది. అరే ఈయన తెలిసే ఉంటది, ఈయన చేసి ఉంటాడు, ఇన్నేళ్ళ నుంచి చేస్తుండగా ఉంటది. సో అవన్నీ కూడా తీసేస్తాము. అవుట్ స్టాండింగ్ ఎవడన్నా 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఎవరున్నా సరే ఒక పెద్ద ఆర్డర్, ఐ థింక్ డైరెక్టర్ పాగారు చేస్తున్నారు ఆర్డర్. ఈ ఆర్డర్ కూడా ఇక 3-4 రోజులు తీసేస్తాము. సో లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ, పిఓ కానివ్వండి, మెయిన్ మేనేజర్ కానివ్వండి, అందరూ కూడా వాళ్ళు మార్చడం వల్ల కూడా మనకు ఒక కొత్త అవగాహన ఉంటుంది. వాళ్ళ మైండ్ లో కానీ మనకు వర్క్ లో కూడా అది కూడా పాజిటివ్ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ చేయబోతున్నాము. అండ్ డాక్టర్ సమస్య చెప్పారు మనకి. ఆ డాక్టర్ సమస్య కూడా అది ఒక 30 మంది డాక్టర్ మనం కొత్తగా తీసుకున్నాము. అండ్ సపరేట్ రివ్యూ మీటింగ్ కంపల్సరీ ఆ డాక్టర్లు అందరితో తీసుకుంటాము. అది కూడా నెక్స్ట్ ఒక వారం రోజులు ఆ డాక్టర్లు తీసుకుంటాము. సుజాత గారు, డాక్టర్ సిఎంఓ గారు కూడా ఉన్నారు. మీరు కూడా ఇవన్నీ నోట్ చేసుకోండి. క్వాలిటీ మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో కారణం మనకు అందరికీ మనము బయట ఇది మనకు అనేక డబ్బులు ఖర్చు చేస్తుంటాము. సో మనకు సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ అవన్నీ కూడా కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ దానికి సంబంధించి ఇది ఒకటి ఆలస్యం అవుతుంది. నాకైతే చాలా కొన్నిసార్లు ఎంత అసహనము, ఎంత కోపం వస్తుందంటే, నేను మార్చిలో చెప్పాను, మార్చి నుండి జూన్ దాకా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రామగుండంలో రావని చెప్పారు. వీళ్ళు కింది వాళ్ళు పని చేయకపోవడం వల్ల ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ సీరియస్ ఇష్యూ. మనకు రామగుండంలో ఎంఆర్ఐ, హార్ట్ స్పెషలిస్ట్ ఉండాల్సిందే, నెఫ్రాలజీ, కిడ్నీ స్పెషలిస్ట్ ఉండాల్సిందే, న్యూరాలజిస్ట్ ఉండాల్సిందే. ఆ విధంగా మనము నెక్స్ట్ 1-2 months లో సూపర్ స్పెషల్ చేయాలని నిర్ణయించుకున్నాము. అక్కడ కావాల్సిన సివిల్ వర్క్స్ కూడా అన్ని అయిపోయినాయి. సో ఇమ్మీడియట్లీ మనము సెప్టెంబర్ కానీ అక్టోబర్ నాటికి మనకు రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మెయిన్ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఇంకా ఇది కంప్లీట్ సేఫ్టీకి సంబంధించింది. కానీ నేను ఇంకా విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకప్పుడు మనకు కార్మికులకి అంటే కంపెనీలు ఎన్ని స్ట్రైక్లు అవుతుండే, ఒక్కసారి టీఏ కోసం స్ట్రైక్ అవుతుండే, క్వార్టర్లు ఏమి లేకుండా స్ట్రైక్ ఉండే, డిఫరెంట్ విధాలుగా ఉంటుండే. సో అవన్నీ లేవు. ఈ రోజు మనం చూస్తే మొన్ననే పే రివిజన్ కమిషన్ అయింది. పే రివిజన్ మనకు జేబీసీసీ 11th అయిపోయింది. మళ్ళీ 2 years లో మన వర్క్ లో కూడా జీతాలు పెరుగుతుంది. మళ్ళీ జేబీసీసీ 12 అవుతుంది, ఆ తర్వాత పెరుగుతుంది. మన ఎగ్జిక్యూటివ్ లో కూడా మనకు పిఆర్సీ ఉంది, పే రివిజన్ కమిషన్ ఉంది, నెక్స్ట్ పే రివిజన్ ఉంది 2027 లో ఉంది, మళ్ళీ వీళ్ళకి 26 లో ఉంది. ఈ విధంగా మనకు ఒకప్పుడు ఉన్న జీతాల కంటే ఈ రోజు మనకు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాము. ఆ విధంగా కూడా ఒక కంపెనీ లెవెల్లో ఒక కార్మికుడు ఏ విధంగా మామూలుగా గవర్నమెంట్ లో చేసే ఉద్యోగితో సమానంగా ఉండేట్టుకు అవకాశం ఉంది. ఆ తర్వాత మనము కొన్ని ఇవి బయట భ్రమలు లేకుంటే రూమర్ వస్తుంటది. ఇప్పుడు సింగరేణి ఎవరు అమ్మలేరండి, ఏది ఎన్వికే శ్రీనివాస్ అమ్మడు, సత్యనారాయణ గారు అమ్మారు, వెంకటేశ్వర రెడ్డి అమ్మారు, లేకుంటే మన సుభాని గారు అమ్మరు, ఏ కార్మికుడు అమ్మడు, ఏ మేనేజర్ అమ్మరు. కంపెనీని ఎవరు అమ్మరు, ఎవరు ప్రైవేటీకరణ చేయరు. బయట ఎవడెవడో పిచ్చిగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుతూ ఏదో తెలియదు. మేమే పేపర్లో చూసి నవ్వుకుంటాము. సో అలాంటి దానికి ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సేఫ్టీ మీదనే దృష్టి పెట్టండి. ఇలాంటి క్రమాలకి, బయట వాళ్ళ మాటలకి, దేనికి మీరు దానికి నమ్మాల్సిన అవసరం లేదు. మొత్తము మనస వాచ కర్మేణలాగా మొత్తం సేఫ్టీ మీదే ఉండండి. ఆ తర్వాత మనకు సిబిఎస్ఈ స్కూల్ మనం తీసుకొస్తున్నాము 100%. ఇంకో డివై స్కూల్ మనం ఎస్ఆర్ తీసుకొస్తున్నాము, దానికోసం కూడా పనులు నడుస్తున్నాయి. ఆ తర్వాత క్వార్టర్స్ కార్మికుల క్వార్టర్స్ బాగాలేవు నిజంగా. చాలా చోట్ల 50-60 ఏళ్ళు ఉన్న చోట్ల కూడా డెఫినెట్లీ నెక్స్ట్ నేను క్వార్టర్స్ కూడా విజిట్ చేస్తాము. అండ్ హైదరాబాద్ లో కానీ ఇంకో సిటీలో కానీ ఉండే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలన్నమాట. మన క్వార్టర్స్ లో మన భూములు మన క్వార్టర్స్ కి బయట ఓటు రావద్దు. ఇప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు. వస్తే వాళ్ళకి కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ, మళ్ళీ ఆ క్వార్టర్ కూడా కావాలని అనేక విధాలు ఉంటున్నారు. సో దానిపైన కూడా ఒక కమిటీ వేసేసి మొత్తము వీలైతే మొత్తం కంపౌండ్ వాళ్ళు, మనకు కాలనీ ఉందంటే, మన కార్మికుల కాలనీ ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక కంపౌండ్ వాళ్ళు ఉండాలి, లేకుంటే కంపల్సరీ ఫెన్సింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా ఒక కమిటీ, ఒక కాలనీ కూడా ఒక కమిటీ వేసేసి, ఓ సీనియర్లు ఉంటారు 5-6 మంది కమిటీ వేసేసి ఎవరు రాకుండా కొద్దిగా దాన్ని గట్టిగా, మన ఆస్తి అది, కంపెనీ ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి, మన కార్మికుల ఆస్తి,
సో దీనిలో కూడా ఏమీ లేకుండా ఇబ్బంది బయట రాకుండా చేద్దాం. ఆ తర్వాత రిపేర్స్, క్లీన్లీనెస్ అవన్నీ కూడా మనము చేసేసి రిజిస్టర్ మెయింటైన్ చేసేసి అవన్నీ కూడా క్వాలిటీ క్లీన్లీనెస్ కూడా మంచిగా పరిశుభ్రంగా ఉండాలి, నీట్నెస్ ఉండాలి. చిన్నపిల్లలకి ఆడుకొని చిన్నపాటి పార్కులు, గ్రీనరీ, పచ్చదనం అనేది మెయింటైన్ చేసేలాగా అవన్నీ చేద్దాం. నెక్స్ట్ అన్ని దీనిపైన మనం కంపల్సరీ దృష్టి పెడతాం. ఆ విధంగా ముందుకెళ్తాము. ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సూచనలతో కంపెనీ గొప్పగా డెవలప్ అవ్వబోతుంది. మీరు చూశారు అంత ముందు దాదాపు 60 మిలియన్ టన్నులు నేను చూస్తున్నాను. 2018-19 నుంచి చూస్తుంటే 62, 64, 65, మళ్ళీ కోవిడ్ టైంలో 50 మిలియన్ పడిపోయింది. మళ్ళీ మనం 22-23లో 66, 67 మిలియన్స్ వచ్చింది. మొన్న ఒక పెద్ద బెంచ్ మార్క్ 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మనం సాధించాము. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెంచ్ మార్క్. సో ఆ విధంగా మనకు హైయెస్ట్ ప్రొడక్షన్, హైయెస్ట్ డిస్పాచ్, హైయెస్ట్ ప్రాఫిట్ వస్తాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా అన్ని మనకు మీకు దీపావళి బోనస్ కానీ, దసరా బోనస్ కానీ, మనకు లాభాల వాటా కానీ అన్ని కూడా టైమ్లీ అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్. ఆ విషయాల్లో కూడా మీరు ఏమి ఎక్కడ సందేహం పడవద్దు. ఇవన్నీ అన్ని మీకు ఏ సకాలంలో ఎప్పుడు ఇచ్చేది అప్పుడే వస్తుంది. ఏమి ఒక్క రోజు కూడా లేట్ కానే కాదు. ఆ తర్వాత మీకు తెలిసిందే మనకు కోల్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి 2x600 థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాము. 230 మెగావాట్ల సోలార్ పెట్టాము. 67 మెగావాట్ల ఒకటి వర్క్ కూడా నడుస్తుంది. 67 మెగావాట్ల ఇంకో 108 మెగావాట్ల మనకు టెండరింగ్ ప్రక్రియలో ఉంది. ఆ తర్వాత ఒరిస్సాలో కూడా ఒక 1600 మెగావాట్లు అనుకున్నాము. పంపుడు స్టోరేజ్ ప్లాంట్ మన మేడిపల్లిలో 500 మెగావాట్ అనుకున్నాము. జేకేఎస్ 100 మెగావాట్ అనుకుంటున్నాము. ఈ విధంగా కంపెనీ నెక్స్ట్ అన్ని కూడా బ్యాటరీ స్టోరేజ్ అనుకున్నాము, హైడ్రోజన్ అనుకున్నాము. ఏదైతే ఒక పిఎస్యు ప్రభుత్వ రంగ సంస్థ డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్న అంశాలన్నీ కూడా మనం ఏ ఒక్క అంశాన్ని, ఒక అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అందరం టీం కానీ, నేను కానీ, మా డైరెక్టర్ కానీ, కార్పొరేట్ జిఎంస్, ఏరియా జిఎంస్ అందరూ పనిచేస్తున్నారు. మీకు ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు. కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంది. ఆ విధంగా మనం అందరం అంటాం, ప్రతి కార్మికులు, ప్రతి డైరెక్టర్, ప్రతి జిఎంగా కంపెనీ డెవలప్ చేసుకుందాము. ఆ తర్వాత మనం చాలాసార్లు అనుకుంటాము మనము ప్రకృతికి విరుద్ధంగా పని చేస్తున్నాం. ఆ విధంగా ఏదో కొన్నిసార్లు ప్రమాదం జరిగితే ఓకే, కానీ మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ మనము ఒప్పుకున్న అంశం. ఇందాక ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినారే. సో మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు ఏ రకంగా కూడా ఏ విధంగా జరగవద్దు. ఆ విధంగా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరినీ ఇబ్బంది లేకుండా అందరినీ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేసి సేఫర్ కండిషన్ లేకుండా పని చేయకుండా ఏం కావాలంటే డెఫినెట్లీ సేఫ్టీ ఆఫీసర్ చెప్పడము, మైన్ మేజర్ చెప్పడము, ఓవర్ మైన్ చెప్పడము, అందరికి మనకు హైరార్కీ ఉంది. ఆ హైరార్కీ చేయాలి. అలాగే వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా దే హావ్ టు బి వెరీ యాక్టివ్. బోత్ ఆఫ్ మీరు మన ఫుడ్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ కనుక మోర్ యాక్టివ్ ఉంటే నిజంగా మన కంపెనీలో ఏమి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. అండ్ ఎప్పుడు కూడా సేఫ్టీని కాదు అని ప్రొడక్షన్ ఎవరు కోరుకోవద్దు. సేఫ్టీని కాదని ప్రొడక్షన్ కోరుకోవద్దు అండ్ అడగొద్దు కూడా. దిస్ ఇస్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మై సైడ్, టాప్ మేనేజ్మెంట్ నుంచి. ఇదొకటి. ఇంకోటి, మన పని ప్రదేశాన్ని మీరు సునిశ్చితంగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇవైతే మీకు తెలిసిన ఉంటుంది, రోజు అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, ఎక్కడ సౌండ్ వస్తుంది ఏందని మీకు తెలిసి రిస్క్ లో ఎవరు పని చేయొద్దు. ఫోర్స్ చేస్తే కూడా ఎవరైనా ఫోర్స్ చేస్తే పని చేయొద్దు. ప్రమాదం కొంచెం ఉంటే పని చేయొద్దు. ఖచ్చితంగా మనకున్న SOPs ఉండనే ఉన్నాయి. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంది మనకి. దాని ప్రకారంగా ఖచ్చితంగా మనము ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, దానికి పాటించి సురక్షిత సింగరేణిని మనం ఆవిష్కరిద్దాం. సో ఈ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్మికుడికి, ప్రతి అధికారికి పేరున నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.